మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా మంచి కథలు హై క్వాలిటీతో ప్రతి ఒక్కరూ చదువుకుంటూ వీక్షించేటట్లుగా తయారు చేయబడతాయి. ఈ రోజు స్టోరీ చాలా బాగుంటుంది. ఈ స్టోరీ పేరు సాహసవంతుడు పింగళుడు. ఈ కథ అనేకమైన ట్విస్టులతో, సస్పెన్స్ అండ్ అడ్వెంచర్స్తో, మాయలు మంత్రాలతో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఇది చందమామలో వచ్చిన ఒక సీరియల్ స్టోరీ. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాము. పూర్వం అవంతి నగరంలో ఒక ముసలి వర్తకుడుండేవాడు. అతనికి 3 కొడుకులు, భార్య ఉన్నారు. అతడు వయస్సులో ఉండగా ఖండాంతరాల్లోని అనేక దేశాలు తిరిగి ఓడవర్తకం వల్ల చాలా ధనం సంపాదించాడు. కాలక్రమాన వయసు ముదిరి వృద్ధాప్యం మీదపడుతుండగా మంచం పట్టాడు. అతడు తన వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించాలని ప్రయత్నించాడు. కాని అతడి 3 కొడుకుల్లో పెద్దవాళ్లైన జీవదత్తుడు, లక్షదత్తుడు ఎందుకు పనికిరాని వారుగా తయారయ్యారు. వాళ్లు దురలవాట్లకు లోనాయి ఇంటిపట్టున ఉండేవాళ్లు కాదు. 3వ వాడైన పింగళుడికి ఇంకా 20 ఏళ్లైనా నిండలేదు. ముసలివర్తకుడు దిగులుతో మంచం పట్టి మరణించే ముందు తన యావదాస్తిని 3 కొడుకులకు, భార్యకు సమంగా పంచి ఇచ్చాడు. తండ్రి మరణించగానే పెద్దవాళ్లైన జీవదత్తుడు, లక్షదత్తుడు తమకు సంక్రమించిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చుపెట్టసాగారు. తన పెద్ద కొడుకులు నిష్ప్రయోజకులని గ్రహించిన తల్లి తన వాటకు వచ్చిన ఆస్తితో చిన్నవాడైన పింగళుడు ఇంటికి వెళ్లి అక్కడే ఉండసాగింది. జీవదత్తుడు, లక్షదత్తుడు తమకు వాటాకు వచ్చిన డబ్బు అయిపోగానే తల్లిని వెతుక్కుంటూ పింగళుడి ఇంటికి వచ్చారు. పింగళుడు అన్నలను ఆదరంతో ఆహ్వానించాడు. కాని వాళ్ళిద్దరూ వస్తూనే పింగళుడిని కసిరికొట్టి తల్లి దగ్గరకు వెళ్లి ఆమెను తమ ఇంటికి రావలసిందిగా అడిగారు. తనంటే ఏమాత్రం గౌరవంగాని ప్రేమగాని లేని పెద్ద కొడుకులిద్దరూ తనను వాళ్ల ఇంటికి రమ్మని అడగటంలో ఉన్న రహస్యం ఏమిటో ఆమె గ్రహించింది. భర్త ఇచ్చిపోయిన ధనం కోసం వాళ్లు తనమీద లేని ప్రేమ నటిస్తున్నారు. అందుకని ఆమె కొడుకులిద్దరితో కొంచెంసేపు మంచిగా మాట్లాడి, మీరిద్దరూ పెద్దవాళ్లు, మీ బ్రతుకు మీరు బ్రతగలరు. పింగళుడు అలా కాదు. కనుక వాడికింకా పస్తనమే వదలలేదు. నేను వాడి దగ్గరే ఉండటం అన్ని విధాలా బావుంటుంది అన్నది. దానికి పెద్దవాళ్ళిద్దరూ మండిపడి, సరే నువ్వు వాడి దగ్గరే ఉండు, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కాని మా తండ్రి నీపేర పెట్టిపోయిన ఆస్తిలో మా భాగం మాకు ఇచ్చేయి అన్నారు. నేను బ్రతికుండగానే దాంట్లో మీకు భాగం ఎలా వస్తుంది అన్నది తల్లి. ఆ భాగం ఇప్పుడు కాకపోతే తర్వాత మాకు దక్కుతుందన్న ఆశలేదు. ఆ డబ్బు కాస్తా కాజేసి పింగళుడు నిన్ను అయిపో ఆజా లేకుండా చేస్తే మేము ఏం కావాలి అన్నారు పెద్ద కొడుకులు. అన్నలు ఈ విధంగా మాట్లాడటం ఈ పింగళుడికి చాలా అవమానకరంగా తోచింది. అతడు తల్లి దగ్గరకు వెళ్లి, అమ్మా, నువ్వు కావాలంటే అన్నయ్యల దగ్గరికే వెళ్ళు, నీ ఆస్తిలో ఒక్క దమిడి కూడా నాకవసరం లేదు అన్నాడు. తల్లి అందుకు అంగీకరించలేదు. దానితో పెద్ద కొడుకు లిద్దరూ పట్టరాని కోపంతో తల్లిని కర్రలతో మోదసాగారు. చిన్నవాడైన పింగళుడు అడ్డుపడ్డాడు. దానితో వాళ్లు మరింత రెచ్చిపోయి వాణ్ణి చావచ్చితకబాదారు. తల్లి ఎట్లాగో ఇంటినుంచి బయటపడి ఇరుగు పొరుగువాళ్లను పిలుచుకువచ్చింది. వాళ్లు పెద్ద కొడుకులిద్దరినీ గట్టిగా చీవాట్లు పెట్టారు. దానితో జీవదత్తుడు, లక్షదత్తుడు ఇంటనుంచి బయటికి పోతూ, మేం లోకజ్ఞానం లేని అర్భకులం కాదు, మీ ఇద్దర్నీ న్యాయస్థానానికి పిలిపిస్తాం, ఆస్తి ఎక్కడికి పోతుందో చూస్తామన్నారు. వారం తిరక్కుండానే జీవదత్తుడు, లక్షదత్తుడు అన్నంత పని చేశారు. వాళ్లు న్యాయస్థానంలో తల్లిమీద, తమ్ముడిమీద వ్యాజ్యం వేశారు. దానితో తల్లికి, పింగళుడికి న్యాయస్థానం నుంచి పిలుపు వచ్చింది. వాళ్లు న్యాయస్థానానికి వెళ్లారు. న్యాయాధిపతి పెద్దవాళ్లిద్దరి దగ్గర లంచం తీసుకుని ఉన్నవాడపటంచేత తల్లికి పింగళుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు. పింగళుడు తనకు తల్లికి అన్యాయం జరిగిందని పై న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నాడు. 4 రోజులు న్యాయస్థానం చుట్టూ తిప్పి న్యాయాధిపతి చివరకు తల్లికి పింగళుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. తీర్పు తమకు అనుకూలంగా జరిగినా మధ్యవర్తులమంటూ వచ్చి రాజీ రాయబారాలు జరిపిన వారికి, న్యాయవాదులకు పెద్ద పెద్ద మొత్తాలు ఇవ్వటం ద్వారా పింగళుడు, తల్లి ఆస్తి అంతా పొగట్టుకున్నారు. జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా కటిక దరిద్రులైపోయారు. వాళ్ళిద్దరూ ఇక పొట్ట గడిచే మార్గం లేక వీధుల వెంట తిరుగుతూ బిచ్చం ఎత్తసాగారు. పింగళుడు తమకు కలిగిన దురదృష్టానికి చింతించలేదు. అతడు తల్లికి ధైర్యం చెప్పి ఒక వల తీసుకుని చేపలు పట్టేందుకు నదికి వెళ్లాడు. చేపలు పట్టే వృత్తికి కొత్తవాడైనా
పింగళుడు ఆ సాయంత్రం వరకు నదిలో వలవేసి చాలా చేపలు పట్టగలిగాడు. వాటిని బజారులో అమ్మి ఆ డబ్బుతో ఒక దుకాణదారు దగ్గర ఇంటికి కావలసిన సంబారాలన్నీ కొన్నాడు. ఈ విధంగా పింగళుడు పగలలా కష్టించి చేపలు పట్టి అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖంగా కాలం గడుపుతున్నాడు. కొద్ది రోజులకే ఈ సంగతి అన్నలిద్దరికీ తెలిసింది. వాళ్లు పింగళుడు నదికి వెళ్లిన సమయంలో బావురుమని ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి ఆకలితో మలమల మాడిపోతున్నామని మొరపెట్టుకున్నారు. లోగడ తనకు ఎంత అన్యాయం చేసివున్నా పుత్రప్రేమ కొద్దీ అవన్నీ మరిచిపోయి తల్లి వాళ్ళిద్దరకు చక్కని భోజనం పెట్టింది. జీపదత్తుడు, లక్షదత్తుడు తల్లికి కృతజ్ఞత చెప్పుకుని గతంలో తాము చేసిన అన్యాయాలకు పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తల్లికూడా వాళ్లమీద జాలి తలిచి తమ్ముడు లేని సమయంలో రోజు వచ్చి అన్నం తిని పోవలసిందని వాళ్లకు చెప్పింది. పనిపాట్లు చేసుకుని గౌరవంగా బ్రతకటానికి వళ్లు వంగని పెద్దవాళ్ళిద్దరూ ఇందుకు చాలా సంతోషించి కేరింతలు కొడుతూ వీధిలోకి వెళ్లిపోయారు. పింగళుడికి ఇవేమీ తెలియవు. అతడు ప్రతిదినం సూర్యోదయంతోపాటే లేచి వల తీసుకుని నదికి పోతుండేవాడు. ఒకనాడు ఎందుకనో అతడు ఎంతసేపు నదిలో వలవేసినా ఒక్క చేపకూడా పడింది కాదు. ఏమి ఈ దురదృష్టం అనుకుంటూ అతడు సూర్యాస్తమయం వరకు ప్రయత్నించి ఏమీ దొరకక వల భుజాన వేసుకుని దిగాలుపడి ఇంటి మార్గం పట్టాడు. దారిలో ప్రతిదినం అతడు సామాను కొనే దుకాణంవాడు ఆ రోజు పింగళుడు దుకాణం దగ్గరకు రాకుండా పోవటం చూచి అతడిని కేకవేశాడు. పింగళుడు దుకాణంవాడి దగ్గరకు పోయి ఆ రోజు తనకు నదిలో ఒక్కగానొక్క చేప అయినా దొరకలేదని, అందువల్ల తన దగ్గర డబ్బు ఏమీ లేదని చెప్పాడు. ఆ మాటలు వింటూనే దుకాణంవాడు నవ్వి, నీకు అవసరమైన సంబారాలని రోజూ ఇక్కడే కొనుక్కుపోతుండే వాడివిగదా, అలాంటప్పుడు ఈ రోజు డబ్బు లేకపోతే మాత్రం ఏం పోయింది, అవసరమైన సరుకులు తీసుకుపో, రేపు డబ్బిద్దూగాని అన్నాడు. పింగళుడు దుకాణంవాడి దయకు కృతజ్ఞత చెప్పి కావలసిన సామానులు తీసుకుని ఉత్సాహంగా బయలుదేరి రోజుకన్నా కొంచెం ముందుగా ఇల్లు చేరాడు. ఆ సమయంలో పింగళుడి అన్నలిద్దరూ ఇంట్లో సుఖంగా భోజనం చేస్తూ తల్లితో కబుర్లాడుతూ కనపడ్డారు. హయాత్తుగా పింగళుడు లోపలకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ గడబిడపడి సిగ్గుతో తలవంచుకుని పారిపోజుచారు. పింగళుడు అన్నలిద్దర్నీ ప్రేమతో కోగలించుకుని, అన్నల్లారా, మీరు ఉన్నంతలో హాయిగా భుజించండి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. మనం ఒక్క తండ్రి సంతానం గదా అన్నాడు. తమ్ముడు అలా అనేసరికి పెద్దవాళ్ళిద్దరికీ ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్లు పింగళుడిని మెచ్చుకుని, నువ్వు ఇంత మంచివాడివని మాకు తెలియదు, తెలిస్తే అనవసరంగా నీమీద వ్యాజ్యం వేసి మా ఆస్తితోపాటు నీది కూడా పొగొట్టేవాళ్లం కాదు అన్నారు విచారిస్తున్నట్టు. కొడుకులు విరోధభావం మాని ఒకటైనందుకు తల్లి సంతోషించింది. పింగళుడు ఆ మరుసటి రోజున కూడా మామూలు వేళకే నదికి వెళ్లాడు. ఆ రోజున కూడా సాయంత్రం వరకు ప్రయత్నించినా వలలో ఒక్క చేపకూడా పడలేదు. అతడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి పోతుండగా దుకాణంవాడు మళ్లీ పిలిచి సంగతి తెలుసుకుని అప్పుగా మరికొంత సామాను ఇచ్చాడు. ఈ విధంగా వరసగా 10 రోజులు నదిలో చేపలు దొరకకపోయేసరికి పింగళుడు విసిగి 11వ రోజున అక్కడికి క్రోసు దూరంలో ఉన్న చిలకల సరస్సుకు చేపలవేట కోసం వెళ్లాడు. చిలకల సరస్సులో అతడు వలవేసి ఒడ్డున కూర్చునేంతలో మైదానమీద ఒక గుర్రపు రోతు వస్తున్న సూచనగా దుమ్ములేచింది. పింగళుడు ఆ వచ్చేవాడు ఎవడై ఉంటాడా అనుకునేంతలో రోతు గుర్రాన్ని దూకిస్తూ పింగళుడు ఉన్నచోటుకు వచ్చి, పింగళా, నువ్వు నాకో సాయం చేసిపెట్టాలి అంటూ గుర్రం దిగాడు. తను ముక్కు మొహం ఎరగనివాడు సరాసరి నా దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి పింగళుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు ఆ వచ్చినవాడికేసి అనుమానంగా చూస్తూ, నా పేరు మీకెలా తెలుసు? మీకు కావలసిన సాయం ఏమిటి? అన్నాడు. ఆ ప్రశ్నలకు కొత్తవాడు నవ్వి, నీ పేరేమిటో, నువ్వు ఏ సమయంలో ఈ చిలకల సరస్సు దగ్గర చేపలు పడుతూ ఉంటావో అదంతా మా గురువుగారు నువ్వు పుట్టుకు ముందే నాకు చెప్పాడు. అది 40 ఏళ్ల కిందటి మాట. నేనడిగిన సాయం చేయగలవా అన్నాడు. అదేదో చెప్పండి. ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు అన్నాడు పింగళుడు వినయంగా. నా పేరు మండముడు. పోతే నువ్వు చేయవలసిన సాయం ఏమంత కష్టమైంది కాదు. నా చేతులు 2 తాడుతో వెనక కట్టివేసి నన్ను ఎత్తుకుపోయి సరస్సులో పడవెయ్యి. కొద్దిసేపు తరువాత నా తల నీటిపైన కనబడితే వలవేసి నన్ను బయటికి లాగు. అలాకాక కాళ్లుగాని పైకి తేలితే నువ్వు ఈ గుర్రాన్ని పట్టణంలోకి తీసుకుపోయి కాంచనమిశ్రుడు అనే వర్తకుడికి ఒప్పచెప్పావంటే అతడు నీకు 100 మొహరీలు ఇస్తాడు అన్నాడు.
పింగళుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? ఇతను చచ్చిపోతానంటున్నాడు. బతికితే కాపాడమంటున్నాడు. పైగా చచ్చిపోతే 100 మోహరిలు ఇస్తానంటున్నాడు. పింగళుడు కొద్దిసేపు ఆలోచించుకొని మండనుడు చెప్పినట్టు చేయటానికి అంగీకరించాడు. మండనుడు గుర్రపు జీనుకు వేలాడుతున్న ఒక తాడు తెచ్చి పింగళుడికి ఇచ్చాడు. పింగళుడు మండనుడి చేతులను వెనక్కు విరిచికట్టి అతన్ని భుజాన వేసుకుని సరస్సు ఒడ్డునే నిలబడి అతన్ని సరస్సులోకి విసిరివేశాడు. 1-2 నిమిషాల కాలం సరస్సులో అలలు లేచి సద్దుమణిగిన తరువాత మండనుడి కాళ్లు ముందుగా నీటిపైకి తేలినాయి. పాపం, చచ్చిపోయాడు అనుకుంటూ పింగళుడు మండనుడి గుర్రాన్ని తీసుకుని పట్టణంలోకి వెళ్లాడు. అక్కడ అతడికి గొప్ప వర్తకుడైన కాంచనమిశ్రుడి దుకాణం తెలుసుకోవటం ఏమీ కష్టం కాలేదు. కాంచనమిశ్రుడు పింగళుడిని అతడి వెంట ఉన్న గుర్రాన్ని చూస్తూనే దురాస దుఃఖానికి చేటు అంటూ గొనిగి పెట్టెలోనుంచి 100 మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ, అబ్బాయ్, ఈ సంగతి రహస్యంగా ఉంచు. అది నీకు చాలా క్షేమం కూడా అన్నాడు. పింగళుడికి అంతా మాయలాగా అనిపించింది. ఏమిటి? మనిషి చచ్చిపోతే మోహరీలు ఇస్తారావని ఆశ్చర్యపోయాడు. ఇంతటితో మొదటి భాగం అయిపోయింది. తరువాతి కథలో ఏం జరిగింది? ఆ చనిపోయినవాడు ఎవరు? ఎందుకు అలా చేశాడు? అతను చనిపోతే ఇతను ఎందుకు తనకు డబ్బులు ఇచ్చాడు? మొదలైన ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాము. చూస్తూనే ఉండండి. ఈ కథ మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలను కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మనం సాహసవంతుడు పింగళుడు అనే సీరియల్ స్టోరీ చెప్పుకుంటున్నాము. మొదటి భాగంలో ఏం జరిగినది 2 ముక్కలలో చెప్పుకుని తరువాత కథలోకి వెళ్దాము. మొదటి భాగంలో జరిగిన కథ. చిలకల సరస్సు దగ్గర మొదటి రోజు మందనుడు, రెండవ రోజు అనూరుపుడు పింగళుడి చేత చేతులు కాళ్లు కట్టించుకుని సరస్సులోకి దూకి చనిపోయారు. పింగళుడికి కాంచనమిశ్రుడు ద్వారా మోహరీలు ఇప్పించేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. మూడవ రోజు పింగళుడి సాయం వల్ల పద్మపాదుడు వరస్సులోంచి 2 మొసలి పిల్లలను పట్టుకుని బయటికి వచ్చాడు. తరువాత పింగళుడికి తను ఎవరైంది చెప్పి భల్లుక పర్వతాల దగ్గరకు తనతో రావలసిందిగా అతన్ని అడిగాడు. పింగళుడు నాకేం అర్థం కాలేదు అన్నాడు. అలానితే నీ సహాయం కావలసినవాణ్ణి గనక సంగతంతా చెప్పుతాను విను అంటూ పద్మపాదుడు ఇలా చెప్పాడు. మేం 3 అన్నదమ్ములం. మా తండ్రి గొప్ప మాంత్రికుడు. ఆయన తన మంత్రశక్తి వల్ల అనేకులకు మేలు, కొందరికి కీడు కూడా చేశాడు. ఆయన చిన్నప్పటినుంచి మా అన్నదమ్ముల్లో ఎవరిమీదా పక్షపాతం చూపకుండా అందరికీ మంత్ర విద్యలో ప్రవేశం కల్పించాడు. ఆయన పెద్దవాడి మరణించే ముందు ఆస్తిపాస్తులని మాకు సమానంగా పంచి ఇచ్చాడు. కాని ఆయన ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన మహామాయుడి 3 వస్తువులు సాధించగలిగితే మీ మంత్రశక్తికి తిరుగు ఉండదని, ప్రపంచంలో మీకన్నా గొప్పవాడు ఇక ఉండడని చెప్పాడు. మీలో ఎవరు శక్తిమంతులైతే వారికి అది లభిస్తుంది అని చెప్పాడు. కాని వాటిని ఎలా సంపాదించాలో చెప్పకుండానే మరణించాడు. ఆయన మరణించిన మరుక్షణం నుంచి మా అన్నదమ్ముల్లో కలతలు బయలుదేరినాయి. మాలో ప్రతి ఒక్కరికీ ఆ వస్తువులు తమదిగా చేసుకోవాలనే కోర్కె పుట్టింది. ఒకరిమీద ఒకరం మంత్రశక్తి ఉపయోగించుకోవటానికి తయారయ్యాం. అన్నదమ్ములం ఒకర్ని ఒకరం నాశనం చేసుకునేటందుకు సిద్ధమవుతున్న దశలో మా తండ్రికి మంత్రవిద్య నేర్పిన గురువు మా ఇంటికి వచ్చాడు. అతడు మా పోట్లాట చూచి చాలా భేదపడ్డాడు. ముగ్గుర్ని ఒక చోట కూర్చోపెట్టి, మీ తండ్రి చెప్పిన వస్తువులు గురించి మీకేమీ తెలియదు, అందుకే తగవులాడుకుంటున్నారు. మీలో ఎవరు శక్తిమంతులైతే వారికి ఆ వస్తువులు లాభిస్తాయని మీ తండ్రి చెప్పాడుగదా, కనుక ఆ వస్తువులు మీ అధీనం కావాలంటే ముందుగా మీరు సాధించవలసింది చాలా ఉంది అన్నాడు. అదేమిటో చెప్పమని ఆయన్ని కోరాం. ఆయన ఇలా చెప్పాడు. భల్లుక పర్వతలోయలో ప్రవహించే ఒక నది గర్భాన ఒక పాడుపడిన దేవళం ఉంది. ఆ దేవళంలో మహామాయుడనే గొప్ప మాంత్రికుడు సమాధి అయ్యాడు. అతడు సమాధి అయినచోట ఈ ముఖ్యమైన వస్తువులు 3 ఉన్నాయి. 1. అతడి వేలికి ఉన్న పుంగరం. వాణ్ణి ధరించిన వాడికి భూగర్భంలో పున్న నిధి నిక్షేపాలని కనబడతాయి. 2. వజ్రాలు తాపిన పిడిగల కత్తి. దానినుంచి వెలువడే అగ్నికణాలు ఎటువంటి శత్రువునైనా నాశనం చేయగలవు. 3 బంగారుతో చేయబడిన భూగోళం. ఆ భూగోళాన్ని సంపాదించినవాడు దాన్ని గుండ్రంగా తిప్పి తను ఏ దేశానికి చక్రవర్తి కావాలని కోరుకున్నా మరుక్షణం ఆ కోరిక నెరవేరుతుంది. కాని మహామాయుడి నుంచి వీటిని సంపాదించాలంటే
ముందుగా చిలకల సరస్సులో మొసళ్ల రూపంలో ఉన్న అతడి శిష్యులను చేజిక్కించుకోవాలి. ఇందుకు పింగళుడనే ఒక జాలరి సాయం అవసరమవుతుంది. తర్వాత అతడి సాయం వల్లనే మహామాయుడి నుంచి ఉంగరం, కత్తి, భూగోళం కూడా సాధించవచ్చు. ఆ 3 వస్తువులను సాధించినవారు మాత్రమే అతిశక్తివంతమైన మంత్రవేత్త అవుతారు. మా తండ్రిగారి గురువు ఇంతవరకు చెప్పి మా ముగ్గురి ముఖాలకేసి పరీక్షగా చూచాడు. చిలకల సరస్సులో మొసళ్ల రూపం ధరించి ఉన్న మహామాయుడి శిష్యులను ముందు చేజిక్కించుకోవాలనేసరికే నాకు ఒళ్ళు జలధరించింది. మహామంత్రవేత్త అయిన మహామాయుడి శిష్యులతో, అందులోను వాళ్లు మొసళ్ల రూపంలో నీటి అడుగున ఉండగా పోరాడటం ఎలా సాధ్యమవుతుంది? నా తక్కిన సోదరులు కూడా బహుశా నాలాగే వెలవెలపోయి ఉంటారు. గురువు మా ముగ్గురిని ఉద్దేశించినట్టు బిగ్గరగా నవ్వి, మహామాయుడిని జయించటంలో నే చెప్పిన జాలరి పింగళుడు మీకు చాలా సాయం చేయగలడు. కాని ఈ ప్రయత్నంలో మీరు ప్రాణాలు పోగొట్టుకున్నా పోగొట్టుకోవచ్చు. ముందుగానే హెచ్చరిస్తున్నాను అన్నాడు. మా అన్నదమ్ముల్లో ముందుగా మండనుడు జవాబిచ్చాడు, నేను ఇందుకు సిద్ధం. ఆ మహామాయుడి వస్తువులు నేను సాధిస్తాను. ఈ క్రమంలో నా ప్రాణాలు పోయినా ఫరవాలేదు అన్నాడు. అతడలా మాట్లాడేసరికి నాకు, అనురుపుడికి కూడా ధైర్యం కలిగింది. మేము మహామాయుడి శిష్యులతో పోరాడటానికి సిద్ధమే అన్నాం. అప్పుడు గురువు మాకు చిలకల సరస్సుకు మార్గం చెప్పి, నీచేత కాళ్ళు చేతులు కట్టించుకుని సరస్సులో పడినతరువాత చేయవలసినదంతా వివరించాడు. అయితే నేను చేయవలసిన సాయమేదో చేశాను. ఇప్పుడు మీవెంట నేను భల్లుక పర్వతాలకు రావలసిన అవసరమేమిటి అని అడిగాడు పింగళుడు. పద్మపాదుడు ఆ ప్రశ్న విని కొంచెంసేపు ఆలోచించి తరువాత పింగళుడి భుజంమీద ఆప్యాయంగా చేవేస్తూ, పింగళా, నువ్వు నా గురించి ఏదో భయపడుతున్నట్టుంది. నానుంచి నీకు ఎలాంటి హాని జరగకపోగా నీకు చాలా గొప్ప మేలు జరుగుతుంది. మహామాయుడు సమాధి అయివున్న పాడుదేవళల్లో ప్రవేశించవలసినవాడివి నువ్వు. ఆ పని మరొకరి వల్ల కాదు అన్నాడు. నాకు ఎలాంటి హాని జరగదని మీరు ప్రమాణం చేసి హామీ ఇస్తారా అని అడిగాడు పింగళుడు. పద్మపాదుడు ప్రమాణం చేశాడు. పింగళుడికి ఆ క్షణంలో తల్లి గుర్తుకొచ్చింది. నేను భల్లుక పర్వతాల నుంచి ఎన్నాళ్లకు తిరిగరాగలను అన్నాడు పింగళుడు. 2 నెలలు, అంతకంటే ఎక్కువ ఉండదు. కాని నువ్వు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ఇలా ఉండవు. నిన్ను ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప ధనికుణ్ణి చేస్తానని మాటిచ్చానుగదా అన్నాడు పద్మపాదుడు. అప్పటి మాట అలా ఉంచండి. ప్రస్తుతానికి నేను చిల్లిగవ్వ కూడా చేతలేని అంత పెదవాణ్ణి. నేను ఇంటలేని 2 నెలలు నా తల్లి సోదరులు బ్రతకటం ఎలా అన్నాడు పింగళుడు. పద్మపాదుడు గుర్రానికి వేలాడుతున్న ఒక సంచిలోంచి 1000 మొహరీలు తీసి పింగళుడికి ఇస్తూ, ఈ డబ్బుని తల్లికి ఇచ్చిరా. నీ క్షేమాన్ని గురించి ఆమె భయపడవలసిందేమీ లేదు. రేవు ఈ వేళప్పుడు నన్ను ఇక్కడే కలుసుకో అన్నాడు. పింగళుడు పద్మపాదుడిచ్చిన డబ్బు తీసుకుని అమితానందంతో ఇంటికి వెళ్లాడు. అతడు వెళ్లేసరికి ఇంటిలో అన్నలు లేరు. తల్లి ఒక్కతే అతడికోసం ఎదురు చూస్తున్నది. పింగళుడు తను తెచ్చిన 1000 మొహరీలు తల్లి ముందు పోశాడు. ఆమె గజ్జగజ్జలాడింది. పింగళా, ఇంత డబ్బు ఎక్కడిది? నాకు భయంగా ఉంది అన్నది తల్లి. పింగళుడు జరిగిందంతా తల్లికి చెప్పాడు. తను 2 నెలలలో క్షేమంగా ఇంటికి తిరిగరాగలనని, భయపడవలసిన అవసరం లేదని ధైర్యం కలిగించాడు. మాంత్రికుల మంచితనంలో నాకు నమ్మకం లేదు. ఈ పద్మపాదుడు అందరిలాంటివాడు కాదని చెబుతున్నావు. దేవుడి దయవల్ల నీకు ఏ కష్టాలు కలగకుండా భల్లుక పర్వతాల నుంచి సుఖంగా ఇంటికి తిరిగరావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను అన్నది తల్లి. మరునాడు పద్మపాదుడు చెప్పిన వేళకు పింగళుడు చిలకల సరస్సు దగ్గరకు వెళ్లాడు. సరస్సు ఒడ్డున పద్మపాదుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. పక్కన ఒక సంచి తప్ప గుర్రంగాని మరే వాహనంగాని లేదు. పింగళుడు అతన్ని సమీపిస్తూనే, పద్మపాదా, మన ప్రయాణం కాలినడకనేనా అని అడిగాడు. కాలినడకనా? అది అసంభవం. భల్లుక పర్వతాలు చేరాలంటే మనం 200-300 మైళ్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయాణానికి మామూలు గుర్రాలు పనికిరావు. ఒక 2 రోజుల్లో ఒక పర్వదినం వస్తుంది. ఆ రోజుకు మనం భల్లుక పర్వతాల దగ్గర ఉండాలి. ఇవిగో మన వాహనాలు అంటూ పద్మపాదుడు చిటికెడు మన్ను తీసుకుని మంత్రించి భూమిమీద చల్లాడు. మరుక్షణం పెళపెళారావాలతో భూమి బద్దలయింది. అందులోనుంచి శిరస్సులు పైకెత్తి కర్ణకకోరంగా ఓండ్రిస్తూ 2 గాడిదలు బయటికి దూకినాయి. పద్మపాదుడు
వాటిలో ఒకదాని వీపుమీద తన దగ్గర ఉన్న సంచిని వేలాడకట్టి దానిమీద ఎక్కి కూర్చున్నాడు. పింగళుడు భయకంపితుడాయ్ ఏమి చేయాలో తోచక రెండవ గాడిదకేసి చూస్తూ కదలా మెదలక నిలబడ్డాడు. పింగళా, అది నీ వాహనం, త్వరగా ఎక్కి కూర్చో. మనం వెళ్లవలసిన ప్రదేశం చాలా దూరంగదా, ఇక బయలుదేరదాం అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ. ఇవి మామూలు గాడిదలు కావు, ఏవో పిశాచాలు. నాకు భయంగా ఉంది అన్నాడు పింగళుడు. అవి మామూలు గాడిదలు కానిమాట నిజమే. పిశాచాలు అయితేనేం? మనం చెప్పినట్టల్లా నడుచుకుంటాయి. వాయు మనోవేగాలతో ప్రయాణం చేయగలవు. నేవున్నాగదా, నీవు భయపడవలసిందేమీ లేదు అన్నాడు పద్మపాదుడు. పద్మపాదుడు ఇలా అనేసరికి పింగళుడికి ధైర్యం కలిగింది. అతడు నిర్భయంగా వెళ్లి గాడిదమీద ఎక్కి కూర్చున్నాడు. మరుక్షణం గాడిదలు రెండు బిగ్గరగా ఓండ్ర పెడుతూ కొంతసేపు గాలిలోనూ కొంతసేపు భూమిమీద దౌడుతీయసాగినాయి. సరిగా చీకటిపడే వేళకు వాళ్లు ఒకానొక అడవి ప్రాంతం చేరారు. పద్మపాదుడు ముందుగా గాడిదమించి దిగుతూ, పింగళా, ఈ రాత్రికి ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుందాం. తక్కిన ప్రయాణం రేపు సాయంత్రం లోపల ముగించవచ్చు అన్నాడు. బాగా అలసిపోయి ఉన్న పింగళుడు అందుకు సరేనన్నాడు. అక్కడ ఉన్న పచ్చికమీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత పింగళుడికి స్నానం చేయాలనిపించింది. కాని ఆ ప్రాంతాల ఎక్కడా నీరు ఉన్న జాడలేదు. అతడు పద్మపాదుడిని అడిగాడు. పద్మపాదుడు అడవికేసి చూపుతూ, అక్కడ అడవిలో ఒక కొలను ఉన్నది. నువ్వు ఆ ప్రాంతాలలో ఎవరిని చూచినాగాని భయపడనవసరం లేదు అన్నాడు. పింగళుడు అడవికేసి బయలుదేరాడు. పద్మపాదుడు ఎవరిని చూచినాగాని భయపడనవసరం లేదు అని ఎందుకన్నాడో అతడికి అర్థం కాలేదు. అతడు జాగ్రత్తగా చెట్ల కింది నుంచి నడుస్తూ కొద్దిసేపటికి ఒక కొలను దగ్గరకు వెళ్లాడు. నిర్మలంగా ఉన్న ఆ కొలనులోని నీరు అతడికి చాలా ఆనందం కలిగించింది. అతడు ఉత్సాహంగా కొలనులోకి దిగబోయాడు. అంతలో ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా ఒక భీకర స్వరం వినబడింది. ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కథ బాగుంది అని ఏ క్షణంలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీ యొక్క సూచనలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లలో తప్పులను సరిదిద్దుకుని మంచి మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము. ఇక పదండి. నన్ను విడిపించండి, మీకు సహాయం చేస్తాను, నన్ను విడిపించండి అని పింగళుడు ఆ స్వరం వింటూనే అదిరిపడ్డాడు. అతడి దృష్టి అధ్వని వస్తున్న వైపుకు వెళ్ళింది. కొలనుగట్టునే ఒకచోట రెండు పెద్ద కొండరాళ్లకు గొలుసులతో బంధింపబడిన నల్లని వికృతాకారం అతడికి దృష్టిగోచరమైంది. పింగళుడు బెంబేలుపడి ఒక త్రుటికాలంలో వెనుదిరిగ పారిపోదామనుకుని అంతలోనే ఆ వికృతాకారుడు బలమైన గొలుసులతో రాళ్లకు బంధింపబడి ఉన్న సంగతి గుర్తుకు తెచ్చుకుని ఉన్నచోటునే ఉండిపోయాడు. ప్రభూ, స్వామీ, నా చేతులకు ఉన్న ఈ గొలుసులు బద్దలు కొట్టి నన్ను కాపాడండి. నేను మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అంటూ ఆ వికృతాకారుడు పింగళుడికేసి తల తిప్పి అరవసాగాడు. పింగళుడికి ఆసరికి బాగా ధైర్యం కలిగింది. అతడు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వికృతాకారుడి దగ్గరకు వెళ్లాడు. దగ్గరలో ఉండి చూసినప్పుడు ఆ వికృతాకారుడు మరీ భయంకరంగా కనిపించాడు. తాటి మొదళ్లలా ఉన్న కాళ్ళు, జడలబర్రెలా వంటినిండా నిక్కబొడిచిన రోమాలు, ఏనుగు చెవులలాంటి పెద్ద చెవులు, నిప్పులు చెరిగే కళ్ళు. పింగళుడు భయంతో కంపించిపోయాడు. స్వామీ, నన్ను కాపాడండి. మీకు ఎలాంటి సాయమైనా చేయగలను. ఈ మూడు లోకాల్లో ఎక్కడికైనా మిమ్మల్ని నా భుజస్కంధాలమీద మోసుకుపగలను అన్నాడు వికృతాకారుడు. పింగళుడు ఆ మాటలకు నవ్వి, 3 లోకాలకే కాదు 14 లోకాలకు నన్ను కావాలంటే మోసుకుపోగల గాడిద నాకొకటి ఉంది. నిన్ను చూస్తే గాడిద కంటే బలమైనవాడివి, తెలివి గలవాడివిగా కూడా కనబడుతున్నావు. నీ పేరేమిటి అన్నాడు. నా పేరు భల్లుకకేతుడు అన్నాడు వికృతాకారుడు వినయంగా. ఇక్కడకు దాపులనే ఉన్న భల్లుక పర్వతాల సంగతి నీకు తెలుసా అని అడిగాడు పింగళుడు. భల్లుక పర్వతాల సంగతా అంటూ భల్లుకకేతుడు వికృతంగా నవ్వి, నేను ఒకప్పుడు ఆ భల్లుక పర్వతాలకు అధిపతిని. ఒక మాంత్రికుడి మూలంగా నాకీ దురవస్థ పట్టింది. మీరు నన్ను బంధవిముక్తుని చేస్తే పర్వతాల్లో ఉన్న సర్వసంపదలు మీవిగా చేస్తాను అన్నాడు భల్లుకకేతుడు. భల్లుకకేతుడు అలా అనేసరికి పింగళుడికి ఎక్కడలేని ఆశ కలిగింది. భల్లుకకేతుడి సాయంతో తను భల్లుక పర్వతాల్లో ఉన్న నిధి నిక్షేపాలని వశపరుచుకోవచ్చు ననుకున్నాడు. కావాలంటే
అందులో పద్మపాదుడికి కూడా పాలు పంచవచ్చు. అయితే నిన్ను ఈ గొలుసుల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. కాని ఆ తరువాత నాకు హాని చేయవని నమ్మకమేమిటి అని ప్రశ్నించాడు పింగళుడు. భల్లుకకేతుడు ఆశగా పింగళుడికేసి చూస్తూ, స్వామి, ఆడినమాట తప్పితే తల పగిలిపోతుందని నాకు శాపం ఉంది. మీకు హాని చేయనని మాట ఇచ్చి తర్వాత చావదలిస్తే తప్ప, లేకపోతే అందుకు భిన్నంగా ప్రవర్తించలేను అన్నాడు. పింగళుడికి భల్లుకకేతుడి మాటలో నమ్మకం కలిగింది. అతడు కొలను ఒడ్డునే ఉన్న ఒక రాయి తీసుకుని ముందుకు వెళ్లబోయాడు. ఇంతలో వెనకనుంచి పద్మపదుడు, పింగళా, ఆగు అంటూ బిగ్గరగా కేక వేశాడు. పద్మపాదుడి కేక విని పింగళుడు అదిరిపడి వెనుదిరిగ చూచాడు. అతడి చేతిలోని రాయి జారి కొలనులోపడి శబ్దమైంది. పింగళా, ఆతడెవరనుకుంటున్నావ్ అంటూ పద్మపాదుడు కైనంగా ప్రశ్నించాడు. పింగళుడు ఒకసారి భల్లుకకేతుడి కేసి చూసి తల వంచుకున్నాడు. భల్లుకకేతుడు పద్మపాదుడికేసి అనుమానంగా చూస్తూ, స్వామి, తమరెవరు? పుణ్యకార్యం చెయ్యనున్న ఈ యువకుణ్ణి ఎందుకు వారిస్తున్నారు అన్నాడు. పుణ్యకార్యమా అంటూ పద్మపాదుడు బిగ్గరగా నవ్వి, నువ్వెవరివైంది నాకు తెలియంది కాదు. నిన్ను గురించి సర్వం ఎప్పుడో తెలుసుకున్నాను అన్నాడు. భల్లుకకేతుడు జవాబు చెప్పబోయేంతలో పింగళుడు అందుకుని, ఇతడి పేరు భల్లుకకేతుడు. మనం వెళుతున్న భల్లుక పర్వతాలకు ఒకప్పుడు ఇతడు అధిపతి అట. ఒకానొక మాంత్రికుడి కారణంగా తనకి దురవస్థ పట్టిందని చెప్పాడు. అవును, ఒకానొక మాంత్రికుడి వల్లనే ఈ దుస్థితి కలిగింది. ఆ మాంత్రికుడెవరో నువ్వెరుగుదువా పింగళా అని అడిగాడు పద్మపాదుడు. తెలియదన్నట్టు పింగళుడు తల ఊపుతూ భల్లుకకేతుడికేసి చూశాడు. ఈ భల్లుకకేతుణ్ణి పట్టి ఇక్కడ రాతికి కట్టి బంధించినవాడు మహామాయుడు అంటూ పద్మపాదుడు భల్లుకకేతుడికేసి తీక్షణంగా చూశాడు. భల్లుకకేతుడు ఆ మాట వింటూనే పళ్ళు పటపట కొరికి, నువ్వెవరు? నా సంగతి నీకెలా తెలుసు? ఆ మహామాయుడి వృత్తాంతం నీకెవరు చెప్పారు? నీవు మరో మాంత్రికుడివి కాదుగదా అన్నాడు తీవ్రంగా. అవును, నేను మాంత్రికుణ్ణే. నా పేరు పద్మపాదుడు. మహాబలశాలివి, జిత్తులమరివి అయిన నిన్ను జయించి ఇక్కడ కొండరాతికి బంధించిన ఆ మహామాయుడి సమాధిమీదకు నేను దాడికి వెళుతున్నాను అన్నాడు పద్మపాదుడు. నిజమా? మహామాయుడి సమాధిమీదికే దాడికి వెళుతున్నారా? అదే నిజమైతే స్వామి, మీరు మహామంత్రవేత్తలే ఉంటారు. మహామాయుడికి బద్ధశత్రువునైన నేను మీకు నా సాయం చాలా పులకరిస్తుంది. నన్ను బంధవిముక్తుణ్ణి చేయండి. మీకు ఎల్లకాలం దాసుడుగా ఉంటాను అన్నాడు భల్లుకకేతుడు. నీ కల్లబుల్లి మాటలు నమ్మేందుకు నేను అమాయకుణ్ణి కాదు అన్నాడు పద్మపాదుడు నవ్వుతూ. పింగళుడు పద్మపాదుడి దగ్గరకు వస్తూ, పద్మపాదా, ఇతన్ని మనం రక్షించవచ్చేసుకుంటాను. ఆడిన మాట తప్పితే తల పగిలిపోతుందని అతడికెవరో శాపం పెట్టినట్టు చెప్పాడు అన్నాడు. ఆ మాట నమ్మే నువ్వు ప్రమాదంలో చిక్కుకునేందుకు సిద్ధమయ్యావు. మహామాయుడి దగ్గర ఉన్న మంత్రశక్తిగల వస్తుపులు మనవి కానిదే ఈ భల్లుకకేతుణ్ణి మనం విడిపించటం ప్రమాదమవుతుంది. ముందు ఆ వస్తువులను మనవిగా చేసుకున్న తరువాత ఇతన్ని మనదాసుడుగా చేసుకోవచ్చు అన్నాడు పద్మపాదుడు. అయితే స్వామీ అంటూ భల్లుకకేతుడు ఏమో చెప్పబోయేంతలో పద్మపాదుడు అతన్ని వారిస్తూ, భల్లుకా, నీ మెరమెచ్చిమాటలు నన్ను మోసపుచ్చలేవు. మహామాయుడు సమాధి అయిన పాడుదేవళల్లో నేను ప్రవేశించిన తరువాత నిన్ను బంధవిముక్తుణ్ణి చేస్తాను. అంతవరకు నీవు ఇక్కడ ఉండవలసిందే అంటూ వెనుదిరిగాడు. పింగళుడు కూడా అతడి వెనకనే బయలుదేరాడు. పద్మపాదుడు, పింగళుడు అడవి నుంచి బయటికి వచ్చారు. ఎదురుగా ఉన్న పచ్చికబేలులో వారికి వాహనాలుగా ఉపయోగించిన గాడిదలు లేవు. పింగళుడు ఆశ్చర్యపోతూ చుట్టుచుచి, మన విశాచ వాహనాలెక్కడా? ఆవి ఈ ప్రాంతాల మేస్తున్నవనుకున్నాను అన్నాడు. అవి గాడిదల రూపంలో ఉన్న పిశాచాలుగాని గాడిదలు కావుగదా? అలాంటప్పుడు వాటికి ఆహారంగా పచ్చిక ఎలా పనికివస్తుంది? అవి రెండూ ఆహార సంపాదనకు వెళ్ళినాయి. ఇక మన ఆహారం సంగతి అంటూ పద్మపాదుడు పొట్ట తడుపుకుంటూ అక్కడ మెత్తని కంబళిలా ఉన్న పచ్చికమీద కూలబడ్డాడు. పింగళుడు కూడా అతడి పక్కనే కూర్చుంటూ, అవును పద్మపాదా, నాకు ఆకలేస్తున్నది. మనం ఆహారం వెంట తెచ్చుకోవటం మరిచిపోయాం అన్నాడు గాభరాపడుతూ. పద్మపాదుడు పింగళుడి వాలకం చూచి నవ్వి, పింగళా, అక్కడ ఉన్న సంచి అందుకో అంటూ కొంచెం ఎడంగా ఉన్న సంచికేసి చేయి చూపాడు. పింగళుడు సంచి తీసుకుని అందులో ఆహార పదార్థాలు పున్నవేమో అని చేయి పెట్టి వెతికి
ఏమీ లేకపోవటం తెలుసుకుని నిరాశపడ్డాడు. పద్మపాదుడు సంచిని అందుకుని, పెంగళా, నీకెలాంటి భోజనం కావాలి? ఎన్ని రకాల కూరలు? కోరుకో అని అడిగాడు నవ్వుతూ. ఎన్ని రకాల కూరలో కూడానా? కాలే కడుపుకు ఇన్ని పచ్చడి మెతుకులు చాలు. ఆ సంచిలో ఏమీ లేదు, వట్టి ఖాళీ నుంచి అన్నాడు పింగళుడు. పద్మపాదుడు సంచి తెరిచి అందులోకి ఓమారు తొంగిచుచి మెల్లగా ఏదో మంత్రం జపించి, పింగళా, సంచిలో ఇప్పుడు చూడు అంటూ సంచిని పింగళుడి ముందు పెట్టాడు. పింగళుడు ఆత్రంగా పంచిలో చేయి పెట్టాడు. అతడి చేతికి వేడివేడిగా ఉన్న ఒక వెండి పాత్ర తగిలింది. అది బయటికి తీశాడు. అందులో కళంపెళలాడుతున్న అన్నం ఉంది. అతడు ఆశ్చర్యపోతూ పద్మపాదుడికేసి చూశాడు. పద్మపాదుడు నవ్వి, నీకు కావలసిన అన్ని రకాల కూరలు, పాయసాలు కూడా ఆ సంచిలో ఉన్నవి. త్వరత్వరగా బయటికి లాగు అన్నాడు. 10 నిమిషాలు గడిచి గడవకముందే వింగళుడు సంచిలోనుంచి 25 రకాల కూరలు, పాయసాలు బయటికి లాగాడు. బాగా ఆకలిగొని ఉన్న పద్మపాదుడు, పింగళుడు కలిసి త్వరలోనే భోజనం ముగించారు. తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తిరిగ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఏం చేశారు? మహామాయుడి ఉన్న పాడుదేవళంలోకి ఎలా ప్రవేశించారు? అక్కడ వారికి ఎటువంటి దుష్టశక్తులు ఎదురైనాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? మహామాయుడి ఆ 3 వస్తువులు సంపాదించారా? మళ్లీ పింగళుడు ఇంటికి చేరుకుని వాళ్ల అమ్మను కలిశాడా? ఇటువంటి మొదలైన ప్రశ్నలకు సమాధానం కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మిగతా కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. కథ వీక్షించినందుకు ధన్యవాదములు. మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మనం సాహసవంతుడు పింగళుడు అనే సీరియల్ స్టోరీ చెప్పుకుంటున్నాము. మొదటి, 2వ భాగాలలో ఏం జరిగినది 2 ముక్కలలో చెప్పుకుని తరువాత కథలోకి వెళ్దాము. ఇంతవరకు జరిగిన కథ. చిలకల సరస్సులో 2 మొసలి పిల్లలను పట్టుకుని పద్మపాదుడు పింగళుడిచేత బతికి బయటపడ్డాడు. ఆ తరువాత పద్మపాదుడు తాను ఎవరైనది చెప్తూ మహామాయుడి అద్భుతమైన 3 వస్తువులు సాధించగలిగితే తిరుగులేని మంత్రవేత్త నవుతానని, అందుకు పింగళుడిని భల్క పర్వతాలకు రావలసినదని కోరతాడు. మార్గమధ్యలో భల్కకేతుడనే రాక్షసుడు పెద్ద పెద్ద గోలుసులతో రాతిబండరాళ్లకు కట్టి పింగళుడికి కనబడతాడు. అతన్ని విడిపించే ప్రయత్నం చేస్తే పద్మపాదుడు వారిస్తాడు. ఆ తరువాత మాయాసంచిలోంచి తమకు కావలసిన ఆహారం తెప్పించుకుని తిని భల్క పర్వతాలకు కేసి ప్రయాణం చేస్తారు. ఇంక తరువాతి కథలోకి వెళ్దాము. ఆ గాడిదలు అవి కొండశిఖరాల మీదుగా ఎగురుతూ క్రమంగా లోయలోగల నది సమీపాన దిగినాయి. పద్మపాదుడు, పింగళుడు తమ తమ వాహనాల మించి దిగారు. మరుక్షణంలో అవి 2 మాయమైపోయినాయి. కొద్దిసేపటి తరువాత పద్మపాదుడు యువతలికి వచ్చి సంచిలో ఉన్న గాజుజాడిని తీసుకురావలసిందిగా పింగళుడితో చెప్పాడు. పింగళుడు గాజుజాడి తెచ్చి పద్మపాదుడి ముందు పెట్టాడు. అందులో మొసళ్ల రూపంలో ఉన్న మహామాయుడి శిష్యులిద్దరికేసి పద్మపాదుడు గుడ్లురుముతూ చూచి, ఇకనైనా మీరు మీ అసలు రూపాలు ధరిస్తారా, లేక కాల్చి బూడిద చేసి ఈ నదిలో కలపమంటారా అంటూ హుంకరించాడు. వెంటనే గాజుజాడి తపిమంటూ పగలి ముక్కలు చెక్కలుగా గాలిలోకి ఎగిరిపోయింది. నల్లని వికృతాకారులైన 2 వ్యక్తులు పద్మపాదుడికి నమస్కరిస్తూ, మహామాంత్రికా, మేము మీకు దాసానదాసులం. ఏమిటి సెలవు అని అడిగారు. మహామాయుడి సమాధి ఉన్న పాడుదేవళంలోనికి ప్రవేశం కావాలి. ముందుగా ఈ నదిలోని నీరు ఇంకిపోయేట్టు చేయండి అంటూ పద్మపాదుడు కైనంగా జవాబిచ్చాడు. మహామాయుడి శిష్యులు వణికిపోతూ పద్మపాదుడికి నమస్కరించి, ఈ నది ఇంకిపోవాలన్నా, మహామాయుడి సమాధి ఉన్న పాడుదేవళంలోకి ప్రవేశించాలన్నా ముందుగా పింగళుడనే జాలరివకుడు ఇక్కడికి రావలసి ఉంటుంది అన్నారు. అదుగో ఇతడే ఆ జాలరి పింగళుడు అంటూ పద్మపాదుడు పింగళుడికేసి చేయివుపాడు. మహామాయుడి శిష్యులు పింగళుడికేసి ఆశ్చర్యంగా చూసి, మహాప్రసాదం, మీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాం అంటూ వెంటనే అదృశ్యులైపోయారు. మనం ఈ నదిగర్భంలో ఉన్న పాడుబడిన దేవళంలో ప్రవేశించవలసి ఉంది. ఆ దేవళంలో గల 5 ద్వారాలను తెరుచుకుంటే తప్ప మనం మహామాయుడు సమాధి అయి ఉన్న గదిని చేరలేము. అందుకు వాళ్లు మనకు సహాయం చేస్తారు అన్నాడు పద్మపాదుడు. నాకు అంత బాగా ఈతరాదు. ఈ నదిలో ఉన్న దేవాలయాన్ని నేనెలా చేరగలను అన్నాడు పింగళుడు. పింగళుడు అమాయకంగా అడిగిన ఈ ప్రశ్నకు పద్మపాదుడు నవ్వి, పింగళా, నీకు ఈదటం చేతకాకపోయినా
తిరుగులేని గుండె నిబరముంటే చాలు. ఈ నదిలో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ముందు చేయవలసి ఉంది. అందుకు మహామాయుడి శిష్యులు ఇద్దరూ తప్పక సహాయం చేస్తారు అన్నాడు. ఇంత గొప్ప నదిలో ఒక్క నీటి చుక్క కూడా లేకుండా చేయటమా అంటూ పింగళుడు ఆశ్చర్యం కనబరిచాడు. అవును, అలా చేసినప్పుడే మన కార్యం నెరవేరుతుంది. పద్మపాద, నదికేసి చూడు అన్నాడు ఆశ్చర్యంగా. పద్మపాదుడు నదికేసి చూస్తూ, భేష్, మహామాయుడి శిష్యులు మాట నిలువుకున్నారు. ఇంతకు మనకు కావలసిన పాడుదేవళం ఎక్కడ ఉంది? నదిమధికేసి పరీక్షగా చూచి, అదుగో ఇప్పుడిప్పుడే శిఖరం నీటినుంచి బయటికి వస్తున్నది. అదేనా మహామాయుడు సమాధి అయిన దేవళం? పద్మపాదుడు పింగళుడు చూచిన వైపుకు చూస్తూ తృప్తిగా నవ్వి, అదే పాడుబడిన దేవళం. నదిలో ఒక్క చుక్క నీరు లేకుండా ఇంకిపోయిన తర్వాత మహామాయుడి శిష్యులిద్దరూ మన దగ్గరకు వస్తారు. అంతలో నది మధ్యం నుంచి మహామంత్రికా అన్న కేక వినబడింది. పద్మపాదుడు పింగళుడు అటుకేసి చూశారు. ఒక దేవాలయ శిఖరం వారి దృష్టినాకర్షించింది. దానిపక్కనే నిలబడి మహామాయుడి శిష్యులిద్దరూ కనిపించారు. మీరు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లవచ్చు అన్నాడు పద్మపాదుడు. పింగళా, మనం ఎంతో మెలకువగా ఉండవలసి ఉంది. మన ప్రయత్నాన్ని విఫలం చేసేందుకే కాక వీలైతే మనలను సంహరించేందుకూడా అనేక దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నవి. సరే, ఇక మన పని చూద్దాం. ఆ పాడుదేవళపు శిఖరం నీకు స్పష్టంగా కనబడుతున్నదిగదా అని అడిగాడు. పింగళుడు అవునట్టు తలపూపి ఆ దిక్కుకేసి చూశాడు. అయితే నువ్విప్పుడా దేవళంలోని మహామాయుడి సమాధిని చేరవలసి ఉంది. ఆ సమాధిలో నువ్వు ప్రవేశించే ముందు నువ్వు దాటవలసిన ద్వారాల సంఖ్య 6. 6 ద్వారాలకు రక్షకులుగా మహాభయంకరులైన మాయా రక్కసులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ నిన్ను సంహరించేందుకు ప్రయత్నిస్తారు. నువ్వు వాళ్లను చూచి ఏమాత్రం వెరుపు కనబరిచినా మన ప్రయత్నం వమ్ము కావటమేగాక ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉంది అన్నాడు పద్మపాదుడు. పింగళుడు జవాబివ్వలేదు. అతడి దృష్టి నదిగర్భానగల పాడుదేవళం మీదనే ఉంది. పద్మపాదుడు అతడికేసి ఓమారు చూచి, పింగళా, ఇక మనం దేవళం దగ్గరకు వెళదాం. దానికి గల 6 ద్వారాలలోనూ మొదటి ద్వారం వరకు నేను రాగలను. ఆ ద్వారాన్ని తెరుచుకున్న తరువాత తక్కిన 5 ద్వారాలను కూడా తెరుచుకుని మహామాయుడి సమాధిలో ప్రవేశించవలసినవాడివి నీవు అన్నాడు. పద్మపాదుడు పింగళుడు ఒక్క చుక్క నీరైనా లేకుండా ఇంకిపోయిన నదిగర్భంలోనుంచి నడిచి పాడుదేవళాన్ని సమీపించారు. దేవళానికి ఉన్న మొదటి ద్వారం చూపరులకు చాలా భయంగొల్పుతున్నది. పెద్ద దేవదారు చెక్కతో చేయబడిన తలుపులపై అనేక భయంకరాకృతులు చెక్కబడినాయి. 2 తలుపులలోనూ బిగించబడిన 2 పెద్ద మేకులకు చుట్టుకుని ఒక సర్పం పడగ విప్పిబుసలు కొడుతున్నది. పద్మపాదుడు ఆ సర్పం కేసి చేయి పూపుతూ, పింగళా, నువ్వు నిర్భయంగా ఆ సర్పాన్ని సమీపించి దానిని 2 సార్లు నీ చేతితో తాకవలసి ఉంది. ఆ తర్వాత ద్వారం లోపలినుంచి ఒక భీకరాకారం నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు ఎవరివైనది నిర్భయంగా చెప్పిన తరువాత ద్వారం తెరుచుకుంటుంది. కాని ఆ తర్వాత ఏం జరగబోయేది నీకు చెప్పటమంటే నేను నా మంత్రశక్తిని కోల్పోవటమేనన్నమాట. కనుక నువ్వు దేనికి భయపడకుండా ఉంటే అన్ని ద్వారాలు తెరుచుకుని మహామాయుడి సమాధిలో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది. అక్కడ అపూర్వ వస్తువుల సంగతి తెలుసుగదా అన్నాడు. పద్మపాద, నేను ఎటువంటి భీకర శక్తికి భయపడను. కాని మోసం చేసి నన్ను హతమార్పచూచే దుష్టశక్తులేమీ ఈ పాడుదేవళంలో లేవుగదా అని ప్రశ్నించాడు పింగళుడు. కావాలనుకుంటే నిన్ను మోసగించకుండానే ఈ దేవళలో ఉన్న శక్తులు నిన్ను హతమార్చగలవు. కాని నీవు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్ళినప్పుడు అవి నిన్ను ఏమీ చేయలేవు. మహామాయుడి సమాధి నుంచి నువ్వు మనకు కావలసిన వస్తువులు సంపాదించిననాడు నీకన్న ఈ ప్రపంచంలో శక్తిమంతుడు ధనవంతుడు మరొకడుండడు అన్నాడు పద్మపాదుడు. అందుకోసమేగదా నేనిని ప్రమాదాలకు ఎదురిదేందుకు సిద్ధమయ్యాను అంటూ పింగళుడు ముందుకు నడిచాడు. పింగళుడు నిర్భయంగా ద్వారాన్ని సమీపించి పడగ విప్పి బుసలు కొడుతూ ఉన్న సర్పాన్ని తన కుడిచేతితో 2 సార్లు తాకాడు. అంతా భయంకర సర్పము తల వంచి కదలామెదలక ఊరుకున్నది. కాని అదే క్షణాన తలుపుల వెనక భూమి దద్దరిలేలా కర్ణకకోరమైన ధ్వనితో ఒక కర్కశ కంచం ఇలా ప్రశ్నించింది. లోపలకు రావటం ఎలాగో తెలియకుండానే మహామాయుడి సమాధి ప్రథమ ద్వారాన్ని సమీపించిన పెరికిపంద ఎవరు? నా పేరు పింగళుడు.
నేను అవంతి నగరపు జాలరిని. గురువు పద్మపాదుడు. చాలు చాలు. నీ గురువు ఎవరన్నది నాకవసరంలేదు. నీవు జాలరి పింగళుడివి. ఇదిగో తలుపు తెరుస్తున్నాను అన్న శబ్దం అయింది. మరుక్షణాన తలుపులు 2 బార్లా తెరుచుకున్నవి. పర్వతాకారంలో ఉన్న నల్లనివాడొకడు తళతళలాడే కత్తి చేబట్టి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. పింగళుడు ముందుకు నడిచాడు. సరిగా కత్తివేటుకు అందే దూరంలోకి పింగళుడు రాగానే పర్వతాకారుడు హుం అని హుంకరిస్తూ, నువ్వు జాలరి పింగళుడివా? అయితే మెడచాచు, ఒక్క వేటుకు నీ కుత్తుక తెగేలా ఈ కత్తితో నరుకుతాను అన్నాడు. కనురెప్పపాటులో పింగళుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంత దూరం వచ్చి వెనుదిరగటం ఎలానూ ప్రాణాపాయం అని అతడికి అర్థమైంది. అలా అని మెడచాచిన ఆ మహాకాయుడి కత్తికి అది తెగ కింద దొర్లవచ్చును. ఏమైనా కాని అనుకుంటూ పింగళుడు ఒక అడుగు ముందుకు వేసి మెడ వంచాడు. తక్షణం పర్వతాకారుడి చేతినుంచి కత్తిజారి కిందపడి ఖంగుమని శబ్దం చేసింది. అతడు పింగళుడి ముందు శవంలాగా తభిమంటూ బోర్లా పడిపోయాడు. ఇలా జరిగేసరికి పింగళుడికి ఎక్కడలేని సత్తువ, ధైర్యం కలిగినట్టయింది. అతడు సూటిగా చూస్తూ మొదటి ద్వారం దాటి 2వ ద్వారాన్ని సమీపించాడు. ఆ ద్వారం తలుపులు కూడా బంధించి ఉన్నవి. చేతిలో పెద్ద శూలం ధరించిన ఒక గుర్రపురోతు పింగళుణ్ణి చూస్తూనే మాటమంతి లేకుండా శూలాన్ని గురిగా పింగళుడి గుండెలపైకి ఎత్తాడు. పింగళుడు నిర్భయంగా గుండెలమీద ఉన్న చొక్కాను పక్కకు తొలగించి, నేనెవరో తెలుసా? జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు నడిచాడు. మరుక్షణం గుర్రంతోపాటు రోతుకూడా కుప్పలా భూమిలోకి కుంగపోయాడు. పింగళుడు ఇనుమడించిన ఉత్సాహంతో 2వ ద్వారం దాటి 3వ ద్వారాన్ని సమీపించాడు. ఈ 3వ ద్వారం ముందు ఒక విలుకాడు బాణం ఎక్కుపెట్టి పింగళుడికేసి చూస్తూ నిలబడి ఉన్నాడు. పింగళుడు తొనకకుండా ముందుకు నడుస్తూ విలుకాడికి తన ఫాలభాగం వేలితో కొట్టి చూపించాడు. ఉత్తరక్షణంలో విలుకాడు పెద్దగా అరిచి పక్కకు పడిపోయాడు. పింగళుడు 3వ ద్వారం దాటాడు. 4వ ద్వారాన్ని సమీపించనున్నంతలో భీకరమైన రంకెలు వినిపించినాయి. ద్వారానికి అటూ ఇటూ నిలబడి ఉన్న 2 ఖడ్గమృగాలు తలలు వంచి మీదికి దూకేందుకు బుసలు కొడుతున్నాయి. పింగళుడు చలించకుండా ముందుకు నడిచి ఆ ఖడ్గమృగాలను 2 చేతులతోనూ అంటుకున్నాడు. వెంటనే అవి 2 భగ్గుమని ఒక్కసారి మండి బూడిదకుపలా అయిపోయివాయి. పింగళుడు 5వ ద్వారాన్ని సమీపెంచేసరికి అక్కడ అతడికి కనబడిన వింత మృగం అతడిలో భయానికన్నా ఆశ్చర్యం ఎక్కువ కలిగించింది. దాని శరీరం వెనక కాళ్ళు సింహాకృతిలో ఉన్నవి. తల, ముందుకాళ్లు మాత్రం గద్దను పోలి ఉన్నవి. ఇది ఏమి మృగం అని పింగళుడు అనుకునేంతలో ఆ గరుడసింహం వెనక కాళ్లమీద లేచి రెక్కలు అల్లల్లాడిస్తూ మీదికి పురకబోయింది. పింగళుడు ఓ త్రుటికాలం నిశ్చేష్టుడాయ్ అంతలోనే తెలివి తెచ్చుకుని, దారి తొలుగు, నేను జాలరి పింగళుణ్ణి అంటూ ముందుకు అడుగు వేశాడు. గరుడసింహం పపిమని పేలి తునాతునేలైపోయింది. పింగళుడు దానికేసి ఓమారు జాలిగా చూసి 5వ ద్వారాన్ని దాటి 6వ ద్వారాన్ని సమీపించాడు. పింగళుడు అంతులేని పుత్సాహంతో 6వ ద్వారాన్ని సమీపించాడు. అతడికి హయాత్తుగా కన్ను చెదిరినట్టయింది. ఎదురుగా ద్వారం పక్కన పద్మపాదుడు గద చేబుని నిలబడి ఉన్నాడు. పింగళుడు మైకం కమ్మినవాడిలా ముందుకు అడుగు వేయబోయేసరికి, ఆగు, ఆగు, నువ్వెనరివి అన్న భీకరమైన కంఠస్వరం వినబడింది. నన్ను మోసపుచ్చేందుకు ఏదో పిశాచి పద్మపాదుడి ఆకృతి దాల్చింది అని పింగళుడు అనుకునేంతలో ధగధగ మెరుస్తున్న గద అతడి నేత్రాల ముందు కదిలింది. పింగళుడు భయకంపితుడై వెనక్కు అడుగువేశాడు. ఎవడో దొంగ, జాలరి పింగళుడు కాదు, బయటికి గెంటండి, దూరంగా విసిరివేయండి అన్న కేకలు పింగళుడికి వినిపించినాయి. ఆ వెంటనే అతడి వీపుమీద, తలమీద కర్రతో చేతులతో ఎవరో మోదసాగారు. ఒక్కొక్క ద్వారమే టకటకమని మూసుకోసాగింది. పింగళుడు భయంతో వణికిపోతూ కళ్ళు తెరిచేంతలో అతడు గాలిలో ఎగిరిపోతున్నాడు. అతడి దృష్టి కిందకు మళ్ళింది. అక్కడ పద్మపాదుడు చేతులు చాచి తను కింద పడకుండా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పద్మపాదుణ్ణి చూడగానే పింగళుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది. అతడు తన ఒక ప్రాణభయం లేదని గ్రహించాడు. అంతలో పద్మపాదుడు పింగళుణ్ణి కింద పడకుండా చేతులతో ఆదుకుని మెల్లగా భూమిమీద నిలబెట్టాడు. ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కథ బాగుంది అని ఏ క్షణంలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి.
మీ యొక్క సూచనలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లలో తప్పులను సరిదిద్దుకుని మంచి మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము. ఇక పదండి. పింగళ, ఏం జరిగింది? ప్రమాదకరమైన దెబ్బలేమీ తగలలేదుగదా అంటూ పద్మపాదుడు ఆదుర్దాగా ప్రశ్నించాడు. దెబ్బల మాట తరువాత చూద్దాం. ముందు ప్రాణాలతో బయటపడ్డాను. అంతేచాలు అని పింగళుడు వెనుదిరిగా పాడుదేవళంకేసి చూశాడు. అతడు చూస్తూండగానే అంతవరకు ఒక్క నీటిచుక్క కూడా లేకుండా ఇంకిపోయిన నది బుస్సుమంటూ ఒక్కసారి జలంతో పొంగసాగింది. పద్మపాదుడు పింగళుడి భుజమీద చేయివేసి, పెంగళా, ఈసారికి మనం ఓడిపోయాం. మహామాయుడి శిష్యులు తిరిగ నదిని జలంతో నింపుతున్నారు. దేవాలయం కూడా అందులో మునిగిపోతుంది. అయినా మనం కావాలనుకున్ననాడు తిరిగ నది జలాన్ని ఇంకింపచేయగలం. ముందు నీ అనుభవాల సంగతేమిటో చెప్పు అన్నాడు. పింగళుడు తను మొదటి ద్వారం దాటి ఆరపద్వారాన్ని సమీపించేవరకు జరిగిన సంఘటనలని పద్మపాదుడితో చెప్పాడు. 6వ ద్వారం దగ్గర అంత తెలివిగల భూతం కావలి ఉంటుందని నేననుకోలేదు. హయాత్తుగా మీ ఆకృతి అక్కడ కనిపించింది. ఆగు ఆగు, నువ్వెవరివి అని నన్ను ప్రశ్నించిన కంఠస్వరం కూడా మీదే. నేను ఒక్క త్రుటికాలం సంశయించాను. ఈ లోపల హయాత్తుగా కళ్ళు మిరుమిట్లు కొలిపేగదా ఒకటి మెరిసింది. నేను కళ్ళు మూసుకున్నాను. అంతే, నా వీపుమీద తలమీద దభి దభిమని దెబ్బలు పడసాగినాయి. ఎవరివో బలమైన చేతులు నన్ను వడిసిపట్టుకుని ఆకాశంలోకి విసిరివేసినాయి. కింద పడకుండా మీరు నన్ను పట్టుకుని కాపాడారు అన్నాడు పింగళుడు. అలాగా అంటూ పద్మపాదుడు కళ్ళెరచేసి నదీజలంలో మునిగిపోతున్న పాడుదేవళంకేసి ఓసారి చూశాడు. పింగళా, మహామాయుడి శిష్యులు ఇంత నీచానికి ఒడికట్టుతారని నేననుకోలేదు. నీ గురువునైనా నా ఆకృతిలో మాత్రమే వాళ్లు నిన్ను మోసపుచ్చగలిగారు. అంతకు ముందు వాళ్లు నిన్ను భయపెట్టేందుకు ప్రయోగించిన ప్రతి దుష్టశక్తిని నువ్వు జయించావు. అది నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది అన్నాడు. పద్మపాదుడి మాటలు పింగళుడికి చాలా పుత్సాహం కలిగించినాయి. అతడు పాడుదేవళంకేసి చూచి, ఇప్పుడు చేయవలసిందేమిటి? దేవాలయం మళ్లీ నది గర్భంలో మునిగపోతున్నది అన్నాడు. ఈ రోజుకు ఇంక మనం చేయగలిగిందేమీ లేదు. నేటినుంచి 3 రోజుల తరువాత మళ్లీ పర్వదినం ఒకటి రానున్నది. ఆనాడు తిరిగా నీవు మహామాయుడి సమాధిలో ప్రవేశించవచ్చు. అంతవరకు మనం ఇక్కడే ఉండవలసి ఉంది. ఈ విధంగా 3 రోజులు గడిచిపోయినాయి. 4వనాడు పద్మపాదుడు ఇప్పుడు నదిగర్భంలో మునిగిపోయి ఉన్న పాడుదేవళంకేసి చేయి చూపుతూ, పింగళా, నేను నదిజలాన్ని ఇంకింపచేస్తాను. ఈసారి నువ్వు మహామాయుడి సమాధిలో ప్రవేశించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి నేను మళ్లీ చెప్పనవసరంలేదుగదా అన్నాడు. పద్మపాదా, అలాంటి అవసరం ఏమీ లేదు. లోగడ తిన్న దెబ్బల కనుతులు ఇంకా కరిగికూడా పోలేదు. నేను ఏమరచిపోయినా ఆ దెబ్బల బాధ మీ రూపంలో నన్ను మోసగించిన మహామాయుడి శిష్యుడి ముఖ కపళికలు మాత్రం మరవను. ఈసారివాడి అంతు తేలుస్తాను అన్నాడు పింగళుడు. పద్మపాదుడు మంత్రం జపించి కొద్దిసేపట్లోనే నదిజలాన్ని ఇంకింపజేశాడు. పింగళుడు నిర్భయంగా పాడుదేవళపు మొదటి ద్వారాన్ని సమీపించి బుసలు కొడుతున్న పాముపడగమీద చెయ్యి వేశాడు. అది వెంటనే ప్రాణం వదిలి కింద పడిపోయింది. తక్షణం తలుపుల వెనకనుంచి కర్ణకకోరమైన ధ్వనితో ప్రశ్న వినబడింది. నా పేరు పింగళుడు. నేను అవంతి నగరపు జాలరిని అంటూ పింగళుడు ధైర్యంగా తలుపులను నెట్టాడు. తలుపులు తెరుచుకున్నవి. పర్వతాకారంలో ఉన్న నల్లనివాడు కత్తి వళిపిస్తూ ముందుకు వచ్చాడు. అతడు పింగళుణ్ణి మెడచాచమనటం, పెంగళుడు మెడచాచటం, పర్వతాకారుడు దభిమంటూ పడిపోవటం అంతా పూర్వ పద్ధతిగానే జరిగింది. పింగళుడు ఒక్కొక్క ద్వారాన్నే దాటి చివరకు ఆరపద్వారాన్ని సమీపించేంతలో ద్వారం పక్కనే పింగళుడి తల్లి కళ్ల నీళ్లు కారుస్తూ, నాయనా, ఎందుకు వచ్చిన శ్రమ? వెనుదిరిగపో. ఆ పద్మపాదుడు నిన్ను హతమార్చాలని చూస్తున్నాడు అన్నది దీనాతిదీనంగా. పెంగళుడు నివ్వెరపోయాడు. ఆ వెంటనే అతడికి గత అనుభవం గుర్తుకు వచ్చింది. లోగడ తనను పద్మపాదుడి రూపంలో మోసగించిన విశాచమే ఇప్పుడు తన తల్లి రూపం ధరించి మాయచేయ చూస్తున్నదని అతడు నిర్ణయించుకున్నాడు. దారి తొలుగు. నువ్వెవరో నాకు తెలుసు. నా తల్లి రూపం ధరించినా నన్ను మోసగించలేవు అంటూ పింగళుడు ద్వారం పక్కన ఉన్న కత్తినొకదాన్ని తీసుకుని ముందుకురికాడు. మాయారూపంలో వచ్చిన విశాచి కెవ్వున కేకవేసి వెంటనే మాయమైంది. పింగళుడు పెద్దగా నవ్వి
కత్తిని దూరంగా గెరవాటువేసి ద్వారం దాటాడు. ఎదురుగా పట్టుతెరలు గాలికి రెపరెపలాడుతూ కనిపించినాయి. సన్నని ఆ తెరల వెనకనుంచి కాంతులు వెదజల్లుతున్న ఉన్నతాసనం ఒకటి కనిపించింది. పింగళుడు పట్టుతెరలు తొలగించుకుని లోపలకు వెళ్లాడు. రత్నమాణిక్యాల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సింహాసనమీద మహామాయుడు యోగ నిద్రలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. పింగళుడికి ఓ క్షణకాలం మహామాయుడు పజీవుడేమో అన్న అనుమానం కూడా కలిగింది. అతడు గాలి పీల్చుకునేందుకూడా వెరచి అడుగులో అడుగు వేసుకుంటూ మహామాయుణ్ణి సమీపించాడు. అతడి దృష్టి మహామాయుడి కుడిచేతి వేళ్లమీదకు పోయింది. అక్కడ కాంతికిరణాలను వెదజల్లుతున్న ఆతడి వేలికి ఉన్న పుంగరం పింగళుణ్ణి ఆకర్షించింది. పింగళుడు నిర్భయంగా మహామాయుడి కుడిచేతి వేలినుంచి ఉంగరాన్ని వూడదీశాడు. ఇంక తనకు కావలసినవి 2 వస్తువులు. వజ్రాలు తాపిన పిడిగల కత్తి మహామాయుడి నడుముకు వేలాడ కట్టబడి ఉంది. పింగళుడు దాన్ని వరతో కూడా తీసుకుని తన నడుముకు బిగించుకున్నాడు. ఇక కావలసింది భూగోళం. పింగళుడు నలువైపులా కలయచూచాడు. అతడికి ఒక మూలగా మెట్లు కనిపించినాయి. ఆ మెట్లకు దిగువగా ఒక ఎత్తైన బల్లమీద గుండ్రని చంద్రబింబంలా మెరుస్తున్న భూగోళం కనిపించింది. పింగళుడు దాన్ని సమీపించి గోళంలోకి చూశాడు. అందులో వివిధ దేశాలు, వాటి సరిహద్దులు, పనిపాట్లలో మునిగి ఉన్న ఆయా దేశ ప్రజలు అతడి దృష్టికి స్పష్టంగా కనిపించారు. మహామాయుడి సమాధి నుంచి తను సంగ్రహించవలసిన 3 వస్తువులు పింగళుడికి లభించినాయి. అతడు భూగోళాన్ని భద్రంగా అందుకుని భుజమీద పెట్టుకుని ఆఖరిసారిగా మహామాయుడు కూర్చుని ఉన్న సింహాసనానికేసి చూసి బయటికి బయలుదేరాడు. పింగళుడు అన్ని ద్వారాలు దాటి బయటికి రాగానే పద్మపాదుడు పుత్సాహంగా చప్పట్లు చరిచి, పింగళా, మనం జయించాం. ఇక ఈ ప్రపంచంలో మన శక్తికి తిరుగులేదు అంటూ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనం ఒక పని చేస్తే బావుంటుంది. భల్లుకకేతుడి సంగతి నువ్వు మరిచిపోలేదుగదా అన్నాడు. భల్లుకకేతుడా? అతన్ని ఎలా మరవగలను? అయితే నువ్వు వెంటనే బయలుదేరు. ఆ అడవిలో ఉన్న కొలను ప్రాంతం నీకు తెలిసిందేగదా? అతన్ని బంధవిముక్తుణ్ణి చేసి ఇక్కడకు తీసుకురా అన్నాడు పద్మపాదుడు. కత్తి చేతబట్టి గాడిదమీద ఎక్కి గాలిలో ఎగురుతున్న పింగళుణ్ణు చూస్తూనే భల్లుకకేతుడు పెద్దగా మూలిగి, అయ్యో ప్రభో, దేవా, గార్ధభేంద్ర, నన్ను రక్షించండి. ఈ ఇనపగొలుసులు బద్దలు కొట్టి పుణ్యం కట్టుకోండి అంటూ అరవసాగాడు. అయ్యా ప్రభూ, ఆ మంత్రవేత్త సుఖంగా ఉన్నారా? మహామాయుడి సమాధిలో ప్రవేశించటం సాధ్యమైందా అని అడిగాడు భల్లుకకేతుడు ఆదుర్దాగా. ఆ సమాధిలో ప్రవేశించింది నేను. ఇదిగో ఆ మహామాయుడి మంత్రశక్తి గల ఖడ్గం అంటూ పింగళుడు తన చేతనున్న కత్తిని గళిపించి దాని కొనను భల్లుకకేతుడికేసి సూటిగా గురిపెట్టాడు. మరుక్షణంలోనే కళ్లను మిరుమిట్లు కొలిపే కాంతిరేఖలు మెరుపు వేగంతో కత్తినుంచి బయలుదేరి భల్లుకకేతుడిని బంధించి ఉన్న అనపగొలుసును తాకినాయి. తక్షణం ఇనపగొలుసు వరితాడులా ఒక్కసారి భగ్గుమని మండి బూడిదని నుసిగా మారి రాలిపోయింది. భల్లుకకేతుడు తన మహాకాయాన్ని ఒక్కసారి విదిలించుకుని లేచి నిలబడ్డాడు. అతడు కృతజ్ఞత పుట్టిపడే నేత్రాలతో పింగకుణ్ణి సమీపించి అతడికి సాష్టాంగపడుతూ, ప్రభూ, మీరు నన్ను విముక్తుణ్ణి చేసి ఎంతో కాలంగాని పడుతున్న యాతన నుంచి నన్ను కాపాడారు. మీ దయవల్ల నేను నరకబాధ నుంచి బయటపడ్డాను. ఈ ఘడియనుంచి నేను మీకు దాసుణ్ణి. ఏమి మీ ఆజ్ఞ అన్నాడు. మనం ఇప్పుడే బయలుదేరి పద్మపాదుణ్ణి చేరాలి. ప్రభూ, ఇక రండి. నా భుజాలమీద కూర్చోండి అంటూ పింగళుడి ముందు మోకరిల్లాడు. పింగళుడు సంశయించకుండా ఎలుగొడ్డు రూపంలో ఉన్న భల్లుకకేతుడి భుజాలమీదికి ఎక్కి కూర్చున్నాడు. భల్లుకకేతుడు వెంటనే గాలిలోకి ఎగిరి కళ్ళుమూసి తెరిచేంతలో పింగళుణ్ణి పద్మపాదుడు పున్న చోటుకు తెచ్చి దించాడు. పద్మపాదుడు భల్లుకకేతుణ్ణి చూస్తూనే మందహాసం చేసి, కులాసాయగదా? పింగళుడు పద్మపాదుడితో భల్లుకకేతుడి కోరిక వివరించి, నేను ఇతడిని నా సేవకుడుగా తీసుకుంటాను అన్నాడు. అందుకు నా అభ్యంతరం ఏమీ లేదు. అప్పుడు పద్మపాదుడు పింగళుడికేసి తిరిగి, పింగళా, మనం అష్టకష్టాల కోర్చి కావలసిన శక్తులన్నిటినీ సంపాదించుకున్నాం. ఇందులో నీవు చేసిన సహాయంనే నెన్నడూ మరువరానిది. నీవు నీ ఇంటికి వెళ్లేముందు నాకు కొద్ది రోజులపాటు అతిథిగా ఉండవలసిందని కోరుతున్నాను అన్నాడు. పింగళుడు అందుకు అంగీకరించాడు. ముగ్గురూ పద్మపాదుడి ఇంటికి బయలుదేరారు. పద్మపాదుడు అతడికి మహామాయుడి సమాధినుంచి తెచ్చిన వస్తువులన్నీ చూపెడుతూ, పింగళా, వీటిలో నీకు కావాలన్న ఏ ఒకటైనా సంతోషంగా ఇచ్చివేస్తాను.
తీసుకో అన్నాడు. పింగళుడు అందుకు అంగీకరించలేదు. అతడు చిరునవ్వు నవ్వుతూ, పద్మపాదా, ఆ మహాశక్తిసంపన్నమైన వస్తువులు జాలరి నాయన నా దగ్గరకన్నా మంత్రవేత్తవైన నీ దగ్గరే ఎంతో రాణిస్తవి. మరోలా అనుకోకపోతే నేను కోరదలిచిన వస్తువు నీ దగ్గర ఒకటి ఉన్నది అన్నాడు. ఏమిటది? నిరభ్యంతరంగా కోరుకో, ఇచ్చేస్తాను అన్నాడు పద్మపాదుడు. నీ దగ్గర మహత్తుగల సంచి ఒకటి ఉన్నదిగదా, వంట చేసే బాధ లేకుండా సకల పదార్థాలు అందులో దొరుకుతవి. అలాంటి వస్తువు నా దగ్గర ఉంటే వృద్ధురాలైన నా తల్లికి రోజు వంట చేయవలసిన బాధ తప్పి ఎంతో సంతోషిస్తుంది అన్నాడు. పద్మపాదుడు పింగళుడు కోరిన విధంగా ఆ సంచిని ఇచ్చేశాడు. తరువాత పద్మపాదుడు పింగళుడికి అనేకమైన సంపదలు మూటలు కట్టి ఇచ్చాడు. పింగళుడు వీడ్కోలు చెప్పి భల్లుకళేతుడి భుజాలమీద కూర్చుని ఆకాశమార్గాన బయలుదేరాడు. భల్లుకకేతుడు దట్టంగా మేఘాలతో కప్పబడిన ఆకాశమార్గాన ఎగురుతూ సరిగా మిట్టమధ్యాహ్నం వేళకు అవంతినగర పరిసరాలకు చేరాడు. పింగళుడు ఆ నగరాన్ని, ఆ నగరం పొలిమేరలలో ఉన్న తన పూరిగుడిసెను చూస్తూనే ఉలిక్కిపడి భల్లులకేతుడి భుజం తట్టి, భల్లుకా, నువ్వు ఇక ముందుకు సాగకుండా అద్దిగువ కనిపిస్తున్న చెట్ల మధ్యకు దిగు అన్నాడు ఆదుర్దాగా. పింగళుడి భయానికి కారణం ఏమిటో గ్రహించిన భల్లుకకేతుడు పెద్దగా నవ్వి, ప్రభో, అయితే మీరు ఒంటరిగానే నగరంలోకి వెళ్ళండి. భల్లుకకేతుడు పింగళుడు కోరిన విధంగా అవంతినగర పొలిమేరలలో ఉన్న ఒకానొక చెట్లగుంపు మధ్య దిగాడు. పింగళుడు అతడి భుజంమించి దిగి నగరంకేసి చూస్తూ, భల్లుకా, నిన్ను ఈ రూపంలో నగరంలోకి తీసుకుపోవటం అనేక చిక్కులకు కారణం కాగలదు. ఇప్పుడేందారి? అన్నాడు నిస్పృహగా. నా సహాయం కావలసి వచ్చినప్పుడు ఈ మంత్రం పయించండి. వెంటనే నేను మీ సాన్నిధ్యంలో ఉంటాను అంటూ ఏదో మంత్రం పింగళుడి చెవిలో చెప్పి అదృశ్యుడయాడు. పింగళుడు పద్మపాదుడు ఇచ్చిన ధనరాసుల్ని మోసుకుంటూ తన ఇంటవైపుకు నడిచాడు. అతడు కొంతసేపు తరువాత ఇంటిని సమీపించేసరికి చిక్కీశల్యమైపోయిన స్థితిలో ఉన్న అతడి తల్లి వాకిట్లో కూర్చుని నీరసపడిన గొంతుతో, అయ్యా, ధర్మదాతలు, ఈ ముసలిదానికి ఏమైనా ధర్మం చెయ్యండి. ఆకలితో అలమటిస్తున్నాను అంటూ దీనాతిదినంగా చేతులు చాచటం అతడి కంటబడింది. పింగళుడు ఆ దృశ్యాన్ని చూస్తూనే నిలువెల్లా వణికిపోయి వచ్చే దుంహకాన్ని ఆపుకుంటూ, అమ్మా, నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది అంటూ తల్లికేసి చూశాడు. పింగళుడి కంఠస్వరం వింటూనే తల్లి అతన్ని గుర్తించి కళ్ల వెంట జలజలానీరు కారుస్తూ, నాయనా, ఎన్నాళ్లకు నిన్ను చూడగలిగాను అంటూ అతన్ని కావిలించుకున్నది. పింగళుడు ఆమెను ఓదారుస్తూ, అమ్మా, నీ స్థితి ఇలా అపటానికి కారణమేమిటి? నేను ప్రయాణం అయి వెళ్లేముందు నీకు 1300 మొహరీలు ఇచ్చానుగదా, ఆ డబ్బు ఏమైంది? ఇంతకు నా అస్నలు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. పింగళుడి తల్లికి ఏమైంది? ఆమె అడుక్కునే స్థితికి ఎందుకు వచ్చింది? పింగళుడి అన్నలు ఏమైనారు? ఆ తరువాత పింగళుడు ఏంచేశాడు మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మిగతా కథ 4వ భాగంలో చెప్పుకుందాం. ధన్యవాదములు. మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మనం సాహసవంతుడు పింగళుడు అనే సీరియల్ స్టోరీ చెప్పుకుంటున్నాము. ముందు వచ్చిన 3 భాగాలలో ఏం జరిగినది 2 ముక్కలలో చెప్పుకుని తరువాత కథలోకి వెళ్దాము. ఇంతవరకు జరిగిన కథ. చిలకల సరస్సులో 2 మొసలి పిల్లలను పట్టుకుని పద్మపాదుడు పింగళుడి చేత బతికి బయటపడ్డాడు. ఆ తరువాత పద్మపాదుడు తాను ఎవరైనది చెప్తూ భల్లుక పర్వతాలలో ఉన్న మహామాయుడి అద్భుతమైన 3 వస్తువులు పింగళుడి సహాయంతో సాధించగలుగుతారు. మార్గమధ్యలో గోలుసులతో కట్టబడిన భల్లుకకేతుడనే రాక్షసుడిని విడిపించి పింగళుడు అతనిని దాసునిగా చేసుకుంటాడు. ఆ తరువాత పద్మపాదుని దగ్గర నుండి మాయా సంచి, అంతులేని సంపద తీసుకుని భల్లుకకేతుడి సహాయంతో అవంతి నగరంలోకి ప్రవేశిస్తాడు. ఇంక తరువాతి కథలోకి వెళ్దాము. శిథిలావస్థలో ఉన్న ఇంటిని చూస్తూనే పింగళుడు నిశ్చేష్టుడయాడు. ఇంటి తలవాకిటని సమీపిస్తూండగానే బక్కచిక్కిపోయి నీరస స్థితిలో ఉన్న తల్లి కనబడింది. ఉబికి వస్తున్న దున్హకాన్ని ఆపుకుంటూ పింగళుడు, అమ్మా అంటూ తల్లిని కావిలించుకున్నాడు. తల్లి ఒక్క క్షణకాలం నివ్వెరపోయి అంతలో తన కుమారున్న గుర్తించి, నాయనా, పింగళా, జీవించే ఉన్నావా? ఎంత అదృష్టవంతురాలిని అంటూ ఏడవసాగింది. పింగళుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా, ఇక మనకు వచ్చిన భయం లేదు. దుర్మార్గులైన నా అన్నలు ఎక్కడ ఉన్నారు
అని అడిగాడు. నాయనా, వాళ్ళు నీకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దర్నీ రాజు కారాగారంలో బంధించాడు అన్నది తల్లి. అలా అయితే నీవింత దీనస్థితిలో ఉన్నావేం? నేను వదిలిపోయిన ధనం ఉన్నదిగదా అని అడిగాడు పింగళుడు. తల్లి పొంగవేస్తున్న దున్హకాన్ని దిగమింగుతూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, నీ అన్నల వల్లనే నాకీ కష్టాలని వచ్చాయి. నువ్వు అటు వెళ్లగానే వాళ్ళిద్దరూ నన్ను తిట్టికొట్టి ఆ 1300 మొహరీలు లాక్కుపోయారు అన్నది. నాయనా అంటూ జరిగిన వృత్తాంతం అంతా ఇలా పింగళుడికి చెప్పసాగింది. జీపదత్తుడు, లక్షదత్తుడు కలిసి ఎంతో ఆత్రంగా పింగళుడు తెచ్చిన ధనపు సంచి మూతివిప్పి అందులో గల మొహరీలను చూసి మూర్ఛపోయినంత పనిచేశారు. పింగళుడు ఏదో కొంత ధనం సంపాదించుకు వచ్చాడని తప్ప ఇంత పెద్ద మొత్తం తెచ్చాడని మాత్రం వాళ్లు కలలో కూడా అనుకోలేదు. ఈ దెబ్బతో మన దరిద్రమే కాక అటు ఇటూ 7 తరాల దరిద్రం కూడా తీరిపోతుంది అన్నాడు జీవదత్తుడు. ఈ విధంగా ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కలహాన్ని ఆ రాత్రి పట్టణంలో గస్తీ తిరుగుతున్న అవంతినగర కొత్వాలు ఒకడు విన్నాడు. అతడికి ధనం సంగతి కున్నంగా తెలిసిపోయింది. అతడు సూర్యోదయం వేళకే రాజుగారి దగ్గరకు వెళ్లి తను విన్న సంగతి యావత్తూ ఆయనకు నివేదించాడు. అసలే అవంతినగరరాజు పరము పిసినిగొట్టు. ఈ రహస్యం చెవులబడేసరికి ఎక్కడలేని దురాశ పుట్టుకొచ్చింది. ఆయన వెంటనే తన దండనాయకుణ్ణి పిలిపించి ఆ అన్నదమ్ములను, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను పూచిక పుల్లతో సహా కదిలించుకుని తన ఆస్థానానికి పట్టించుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. దండనాయకుడు భటులను వెంటబెట్టుకు వెళ్లి జీవదత్తుణ్ణి, లక్షదత్తుణ్ణిచే జిక్కించుకున్నాడు. తర్వాత ఇల్లంతా గాలించి ధనాన్ని దొరకపుచ్చుకోవటమేగాక ఇంట్లో ఉన్న సామాను కూడా వశపరుచుకుని బళ్లమీద రాజాస్థానానికి చేరవేశాడు. జీవదత్తుడు, లక్షదత్తుడు కూడా రాజుతో జరిగిన సంగతేమిటో చెప్పటానికి నిరాకరించారు. కాని రాజు భటులచేత 4-5 కొరడాదెబ్బలు కొట్టించేసరికి వాళ్ళిద్దరూ మొదటనుంచి జరిగిన కథ యావత్తూ ఆయనకు వినిపించారు. అయితే ఈ ఆస్తిమీది కాదన్నమాట అంటూ రాజు సంతోషంగా నవ్వి, రాజ్యంలో హక్కుదారులంటూ లేకుండా ఉన్న ఆస్తి యావత్తూ న్యాయశాస్త్రరీత్యా నాకే చెందుతుంది. మీరు మీ తమ్ముడని చెప్పబడే ఆ పింగళుడు సంపాదించాదనటున్నారు. కనుక మీరు మీదికాని ఆస్తిని రహస్యంగా పంచుకునేందుకు ప్రయత్నించినందుకుగాను 20 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. మహారాజా, మమ్మల్ని కరుణించి విడిచిపుచ్చండి. ఆ ధనంగాని మాకు అవసరం లేదు. స్వేచ్ఛగా బతికేందుకు అనుజ్ఞ ఇవ్వండి, అంతేచాలు అన్నారు జీపదత్తుడు, లక్షదత్తుడు. కాని రాజుకు వాళ్లను స్వేచ్ఛగా వదలటం ఇష్టంలేదు. అలా వదిలితే వాళ్లు ప్రజల మధ్యకు వెళ్లి తను చేసిన అన్యాయం సంగతి ఏకరువు పెడతారు. అప్పుడు ప్రజల్లో కొందరికైనా తనమీద అసంతృప్తి కలగవచ్చు. మీకే మీరు చేసిన నేరాలని ఒప్పుకోవటమేగాక కన్నతల్లిని హింసించిన సంగతి కూడా యథార్థం అని అంగీకరిస్తున్నారు గనక మీకు కారాగార శిక్ష తప్పదు. పోతే మీ తల్లికి జీవితకాలం వరకు నెలకు 10 మొహరీలు భరణం ఇస్తున్నాను అంటూ రాజు తీర్పు చెప్పి తన పుద్యాన వనంకేసి వెళ్లిపోయాడు. రాజభటులు జీవదత్తుడికి, లక్షదత్తుడికి కాళ్లకు ఇనుపగొలుసులు తగిలించి వాటికి పెద్ద ఇనుపగుండు తాపడం చేసి చీకట కోణంగా ఉన్న ఒకానొక కారాగారపు గదిలోకి వాళ్లను ఈడ్చుకుపోయి వదిలి బయట తలుపులకు తాళం బిగించారు. అన్నదమ్ములిద్దరూ తమకు పట్టిన దుర్గతికి ఎంతో వాపోయారు. ఆ నిమిషంలో వాళ్లకు తమ్ముడికి, కన్నతల్లికి కూడా తీరని ద్రోహం చేశామన్న పశ్చాత్తాపం కలిగింది. అయినా అంతా మించిపోయిం తర్వాత ఇప్పుడు తాము చేయగలిగిందేమీ లేదు. తల్లి మాటలు వింటూనే పింగళుడు నిశ్చేష్టుడయ్యాడు. కన్నతల్లిని హింసించే కటిక దుర్మార్గులు తన అన్నలు అన్న సంగతి అతడికి చాలా బాధ కలిగించింది. తల్లి చెప్పిందంతా విని పింగళుడు కోపోద్రేకంతో వణికిపోయాడు. అమ్మా అంటూ పింగళుడు బక్కచిక్కిపోయిన తల్లిని లేవనెత్తి ఇంట్లోకి తీసుకుపోతూ, అమ్మా, ఇక నీవు దున్హకించవలసిన అవసరం లేదు. భగవంతుడి దయవల్ల నేను అన్ని పరీక్షలకు నిలబడి ఎంతో డబ్బుతో ఇల్లు చేరాను. నీ కష్టాలు నా కష్టాలు కూడా ఈనాటితో తీరిపోయినాయి అంటూ తను వెంట తెచ్చిన సంచి మూత ఊడదీసి అందులో ఉన్న బంగారం, రత్నాలు, మనులు తల్లికి చూపించాడు. తల్లి ఆనందానికి మేరలేదు. ఆమె 2 చేతులతో సంచిలో ఉన్న బంగారాన్ని, ఇతర విలువైన వస్తువులను తాకిచూస్తూ, నాయనా, నువ్వు అదృష్టశాలివి. అందువల్లనే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని కూడా క్షేమంగా బయటపడగలిగావు. నాకు ఆకలి దహించుకుపోతున్నది. ముందు బజారుకు వెళ్ళి ఇన్ని రొట్టెలు, ఏదైనా కూర తెచ్చిపెట్టు అన్నది. తల్లి మాటలకు పింగళుడు పకాలున నవ్వాడు. తరువాత ఆమెను గోడ పక్కనే ఉన్న ఒక పీటమీద కూర్చోపెట్టి ముందు పెద్ద విస్తరిపరిచి
తన వెంట ఉన్న మంత్రాల సంచిని ఆమెకు చూపిస్తూ, అమ్మా, నీకు ఎలాంటి పదార్థాలు కావాలో కోరుకో. అన్నం, కూరలే కాదు, ఎన్ని రకాల పిండివంటలైనా సరే క్షణంలో నీకు సమకూరుస్తాను అన్నాడు. పింగళ, ఆకలితో ప్రాణం కడబడుతున్న నాకు పిండివంటలెందుకు? ముందు బజారుకు వెళ్లి ఇన్ని రొట్టెలు పట్టుకురా, చాలు అన్నది తల్లి. పింగళుడు తల్లి పక్కనే కూర్చుని సంచిలోకి చేయిపోనిచ్చి మంత్రం పయించి అందులోనుంచి వేడివేడిగా ఉన్న రొట్టెలను బయటికి లాగాడు. ఇదేదో వింతగా భావించి ఆశ్చర్యపడుతున్న తల్లిమారు మాటాడకముందే పింగళుడు సంచిలోంచి అమ్మకు కావలసిన రుచికరమైన ఆహార పదార్థాలు తీసి భోజనం చేశారు. అవంతినగర రాజుకు తగిన ప్రతీకారం నేను చేస్తాను అంటూ అతడు భల్లుక కేతుణ్ణి ఆవాహన చేశాడు. ప్రభో, ఏమి సెలవు అంటూ భల్లుకు కేతుడు ప్రత్యక్షమయ్యాడు. భల్లుక, అవంతి నగరరాజు నా అన్నలిద్దరినీ కారాగారంలో బంధించాడు. వారిని తక్షణం ఇక్కడికి తేవాలి. అంతేకాదు, అతడి కోశాగారంలో ఉన్న ధనాన్ని కూడా ఇక్కడకు తీసుకురావాలి అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభో అంటూ భల్లుక కేతుడు మాయమై పాతాళంలోంచి రాజభవనంలోకి ప్రవేశించి ధనాగారంలో ఉన్న మొత్తం ధనాన్ని తెచ్చాడు. కారాగారంలోకి వెళ్లాడు. భల్లుకకేతుణ్ణి చూస్తూనే పింగళుడి అన్నలు జీవడత్తుడు, లక్షదత్తుడు కెవ్వున కేకవేసి మూర్ఛపోయారు. భల్లుకకేతుడు క్షణంలో వారినిద్దరినీ భుజాలమీద వేసుకుని పింగళుడి దగ్గరికి వచ్చి, ప్రభో, ఈ మూటలో రాజధనాగారంలో ఉన్న డబ్బంతా ఉంది. వీరు మీ అన్నలు అంటూ అన్నిటినీ పింగళుడి ముందు ఉంచాడు. మూర్ఛపోయిన కుమారులను చూడగానే తల్లికి వాళ్లమీద ఎంతో వాత్సల్యం కలిగింది. ఆమె వాళ్ల ముఖాలమీద నీరు చల్లి, నాయనలారా, నాయనలారా అంటూ ప్రేమగా పలకరించింది. జీవడత్తుడు, లక్షదత్తుడు కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్లకు తల్లి, పింగళుడు కనిపించేసరికి ఒక్కసారిగా పైప్రాణాలు పైనే పోయినట్టయింది. వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అమ్మా, పింగళా, మమల్ని క్షమించాలి. మాకు బుద్ధి వచ్చింది. మా పాపాలకు ఆ చీకటి కొట్లలో ప్రాయశ్చిత్తం ఆసుభవించాం అన్నారు. ఆ మాటలతో పింగళుడికి కూడా వాళ్లమీద జాలి కలిగింది. అయినా అతడు వాళ్ళిద్దరికేసి కోపంగా చూస్తూ, మీ ఇద్దరికన్నా పరమనిచులు, ద్రోహులు లోకల్లో ఎక్కడా ఉండరు. కావాలంటే ఈ క్షణాన మీ ఇద్దరినీ భల్లుక కేతుడిచేత పాతాళంలో పూడ్చిపెట్టించగలను. కాని సహోదరులన్న గౌరవంతో ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒకవేళ తిరిగి మీరు ఏనాడైనా నాకుగాని అమ్మకుగాని ద్రోహం తలపెట్టారో మిమ్ములను ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అన్నాడు. క్షమించు తమ్ముడు, మాకు బుద్ధి వచ్చింది అన్నారు జీపడత్తుడు, లక్షిదత్తుడు ఏకకంతంగా. పింగళుడు మహత్తు గల సంచిని తల్లికి ఇస్తూ, అమ్మా, వెంటనే భోజనం సంగతి చూడు అని చెప్పి భల్లుక కేతుని దగ్గరకు పిలిచి, భల్లుకా, నదీ తీరాన కనబడుతున్న ఆ చెట్ల గుంపులో ఈ రాత్రి గడిచి సూర్యోదయం అయ్యేలోగా నాకు చక్కని భవనం కట్టించాలి. ఆ భవనం అన్నింటా అవంతి నగర రాజప్రాసాదాన్ని మించిపోవాలి. తెలిసిందా అన్నాడు. చిత్తం ప్రభో. భల్లుక పర్వతాల్లో ఉన్న నా అనుచరులో గొప్ప గొప్ప శిల్పులున్నారు. కో అంటే వాళ్లంతా క్షణాలమీద వచ్చి దిగుతారు. ఆ గుంపును పిలుచుకువచ్చి ఇప్పుడే పని ప్రారంభించమని సెలవా అన్నాడు భల్లుకకేతుడు. పగటివేళలో నీ రాక్షసగణమంతా ఇక్కడికి రావటం ప్రమాదకరం. మిషుల్ని చూచిన తరువాత ఈ అవంతినగరంలో పిట్టకూడా ఉండేందుకు భయపడుతుంది. ప్రజలందరూ నగరం వదిలి పారిపోవటం నాకిష్టంలేదు. కనుక సూర్యాస్తమాయం అయిన తర్వాత పని ప్రారంభించు అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభో. భల్లుక పర్వతాలకు వెళ్లి నా అనుచరులకు ఈ సంగతి చెప్పి పొద్దుగుకేసరికల్లా పని ప్రారంభిస్తాను అంటూ భల్లుకకేతుడు మాయమయ్యాడు. భల్లుకకేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా అవంతినగరం తిరిగివచ్చాడు. అతడి నాయకత్వం కింద నదీతీరంలో భవన నిర్మాణం ప్రారంభించబడింది. వందల వేల సంఖ్యలో పున్న పిశాచ శిల్పులు, కూలీలు కలిసి పునాదులు తవ్వి రాళ్లు చెక్కి ఒక అపూర్వ భవనం కట్టసాగారు. నదీతీరంలో చెలరేగిన ఈ కోలాహలం అవంతినగర కావలివాళ్లు విని అక్కడేమి జరుగుతున్నదో చూడబోయారు. ఇలా వచ్చినవారిని చాలామందిని భల్లుకకేతుడి అనుచరులు పట్టుకుని భవన నిర్మాణపు పనిలో కూలీలుగా ఉపయోగించుకున్నారు. కత్తులు, కయార్లు తీసుకువచ్చి ఎదురు తిరిగిన రాజభటులను మెత్తగా తన్ని తగలేశారు. ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కథ బాగుంది అని ఏ క్షణంలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీ యొక్క సూచనలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లలో తప్పులను సరిదిద్దుకుని
మంచి మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము. ఇక పదండి. సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారయింది. పింగళుడు తల్లిని అన్నలను వెంటబెట్టుకుపోయి అందులో ప్రవేశించాడు. బాలసూర్యుని లేతకిరణ కాంతిలో ఆ భవనం బంగారు నీరు అద్దినట్టు తళతళలాడిపోయింది. పింగళుడు భల్లుకకేతుడి అనుచరులలో ఓ 50 మందిని మాత్రం తనకు కాపలావాళ్లుగా ఉంచుకుని తతిమా వారిని భల్లుక పర్వతాలకు పంపేశాడు. భల్లుకకేతుడు ప్రహరిగోడకు ఉన్న ఇనప చువ్వల తలుపులను బార్లా తెరిచి వాటి పక్కగా ఒక పెద్ద రాతికుర్చీమీద కావలి వాడిలా కూర్చున్నాడు. ఆ భవనం, అక్కడ పనిచేస్తున్న శిల్పులు, కూలీలు సాచాలని విన్నప్పుడు మంత్రికి మొదట ఇది నమ్మదగినదిలా తోచలేదు. ఏమోయ్, ఇది నమ్మశక్యంగా లేదు. నీవు తాగిన మత్తులో ఏవేవో పిచ్చికలలు కని ఉంటావు. ఇక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. రాజుగారికి తెలిస్తే నీకు కారాగారం తప్పదు అన్నాడు మంత్రి. లేదు మహామంత్రి, ఇంకా మన భటులు కొందరు వాళ్లకు ఖైదీలుగా ఉన్నారు. ఆ పిశాచాలచేత చావుదెబ్బలు తిని పారిపోయి వచ్చింది నేనొక్కణ్ణి కాదు. అంతెందుకు, మీరు కోటబురుజు ఎక్క చూడండి, నది తీరాన ఉన్న ఆ భవనం కనబడుతుంది అన్నాడు రక్షకభట నాయకుడు. మంత్రి బురుజు ఎక్కి చూశాడు. ఎదురుగా నదీ తీరాన సూర్యకాంతిలో మిలమిలలాడుతున్న వింత భవనం అతడి కంటబడింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి అద్భుతం అనుకుంటూ అతడు బురుజు దిగివచ్చేంతలో కోశాగారాధిపతి పెద్దగా శోకాలు పెడుతూ, మహామంత్రి, కొంపలంటుకున్నాయి. కోశాగారంలో చిల్లిగవ్వలేదు. ఆసరికే అవంతినగర రాజప్రాసాదంలో కలకలం బయలుదేరింది. రాత్రి భల్లుకకేతుడి అనుచరులు కడుతున్న వింత భవనం చూడబోయి వాళ్లవల్ల చావుదెబ్బలు తిని పచ్చిన రక్షకభటనాయకు డొక్కడు మంత్రి దగ్గరకు వెళ్లి మొరబెట్టుకున్నాడు. కోశాగారం దొంగలించబడింది అన్నాడు. కోశాగారం కొల్లగొట్టబడిందా? కావలివాళ్లేమయ్యారు? వెంటనే ఇక్కడికి పిలిపించు అన్నాడు మంత్రి వణికిపోతూ. కావలివాళ్ల లోపం ఏమీ లేదు మహామంత్రిగారు. కోశాగారం తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నవి. వాటి బీగాలు చెక్కు చెదరలేదు. అంతా మాయా అన్నాడు కోశాగారాధిపతి ఆకాశంకేసి చూస్తూ. అంతా మాయా? అలాగా అంటూ మంత్రి కోశాగారాధిపతికేసి నిపులు చెరిగే కళ్లతో చూస్తూ, ఈ మాయకు నువ్వనుభవించబోయేది పురిశిక్ష తెలుసా? రాజుగారి దగ్గరకు పద అంటూ హుంకరించాడు. మంత్రి కోశాగారాధిపతి రాజుగారి గదిని సమీపించబోయేంతలో కారాగారాధిపతి బొబ్బలు పెడుతూ అక్కడికి పరిగెత్తుకువచ్చి, మహామంత్రి, మహావిపత్తు జరిగపోయింది. ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు మాయమయ్యారు అన్నాడు. ఈ మాటలతో మంత్రికి మతిపోయినట్టయింది. అతడు కారాగారాధిపతికేసి గుడ్లురుముతూ, ఆ జీవదత్తుడు, లక్షదత్తుడు దేవతలా ఏం? ఎలా మాయమయ్యారు అన్నాడు గద్దిస్తూ. వాళ్లుండే కొట్లో ఒక గొయ్యి మాత్రం ఉన్నది. అంత పెద్ద గొయ్యి మానవమాత్రులెవరూ చేయలేరు. ఏ దేవతలో రాక్షసులో చేసి ఉండాలి అన్నాడు కారాగారాధిపతి. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నదీ తీరాన ఒక్క రాత్రిలో నిర్మింపబడిన భవనం, రక్షక భటనాయకుడు చెప్పే మాటలు, రాజభవనంలో జరిగిన వింతలు చూస్తుంటే ఇదంతా మానవమాత్రుల పనికాదని అతడికి అర్థమైంది. ఖైదు కొట్లలో నుంచి విడిపింపబడిన జీవదత్తుడికి, లక్షదత్తుడికి మంత్రవేత్త అయిన పింగళుడనే ఒక తమ్ముడు ఉన్నాడని మంత్రి లోగడ విని ఉన్నాడు. ఈ జరిగినదంతా రాజుగారికి విన్నవించటమే మంచిది. మంత్రవేత్త అయిన పింగళుడు ఈ నగరానికి తిరిగి వచ్చి ఉండాలి అన్నాడు మంత్రి. మహారాజా, చాలా ఘోరాలు జరిగిపోయినాయి అంటూ మంత్రి అన్ని సంగతులు రాజుగారికి నివేదించాడు. అంతా విని రాజు మండిపోతూ వెంటనే ప్రాసాదరక్షకుణ్ణి పిలిచి 50 మంది భటులను వెంటబెట్టుకుపోయి ఆ భవనంలో పున్నవారందరినీ పెడరెక్కలు విరిచికట్టి ఇక్కడికి లాక్కు రమ్మను అని ఆజ్ఞాపించాడు. మహారాజా, సావధానంగా ఆలోచించండి అంటూ మంత్రి ఇంకా ఏమో చెప్పబోయేంతలో రాజు కస్మని లేచి, నువ్వు ఆ జాలరివాడికి రాజ్యం కట్టబెట్టి మంత్రిత్వం వెలిగద్దామని చూస్తున్నావా ఏం? అన్నాడు తీవ్రంగా. మంత్రిమారు మాటాడలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజప్రాసాద రక్షకుడు రాజుతో, మహారాజా, ఆ పింగకుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకురమ్మని సెలవా అని అడిగాడు. వాణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకువచ్చినా, గాడిదకు కట్టి ఈడ్చుకువచ్చినా నాక కావాల్సింది ధనాగారం నుంచి వాడు దోచుకుపోయిన డబ్బు. తెలిసిందా? ఇకపో అన్నాడు రాజు కోపంగా. ప్రాసాదరక్షకుడు సాయుధులైన 50 మంది భటులను తీసుకుని పింగళుడి భవనాన్ని సమీపించాడు. ప్రహరిద్వారం దగ్గర పెద్ద రాతికుర్చీలో కూర్చుని నీరెండలో జోగుతున్న భల్లుకకేతుణ్ణి చూస్తూనే భటులు అదిరిపడి, అయ్యా, వీడెవడో రాక్షసుడిలా ఉన్నాడు
ఆ ఏనుగు చెవులు చూడండి, అడవిపంది కోరల్లా ఉన్నవాడి దంతాలు చిత్తగించండి అన్నారు వెనకడుగు వేస్తూ. ప్రాసాదరక్షకుడు పకపకమంటూ నవ్వి, ఓరి అమాయకుల్లారా, భయపడకండి. వీడెవడో మనను భయపెట్టేందుకు పగటి వేషగాడిలా అవన్నీ తగిలించుకున్నాడు అంటూ గుర్రాన్ని అదిలించి భల్లుక కేతుణ్ణి సమీపించి తన చేతగల ఈటెతో అతడి భుజాన్ని పొడుస్తూ, ఒరే పొగరుబోతూ, కళ్ళు తెరు. రాజప్రాసాదరక్షకుడు ఏతెంచాడు అన్నాడు కోపంగా. భల్లుకకేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి అనివున్న ఈటెను ఒక చేత్తో గుంజుకుని దానిని తిరగవేసి ప్రాసాదరక్షకుణ్ణి డొక్కలో 2 పోట్లు పొడిచి కుయోమంటున్న అతగాడి 2 కాళ్లూ పట్టుకుని గెరగెర తిప్పి దూరంగా నదిలో విసిరివేశాడు. ఈ దృశ్యం చూస్తూనే తతిమ రాజభటులు అయ్యో, బాబో అని అరుస్తూ అక్కడినుంచి పిక్కబలం కొద్ది పారిపోసాగారు. భల్లుకకేతుడు వారికేని ఓ త్రుటికాలం చూసి చిరునవ్వు నవ్వి తిరిగి తన రాతికుర్చీలో కూర్చుని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. పారిపోయిన భటులు హాహాకారాలు చేస్తూ రాజుగారి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి చెప్పారు. అది విన్న రాజుకు ఆగ్రహం ముంచుకు వచ్చింది. ఓరి చవటల్లారా, ఒక్క అడవిజాతి మనిషిని పట్టుకురావటం మీవల్ల కాలేదన్నమాట. చీ, పోండి అన్నాడు ఆయన. వెంటనే మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, తొందరపడకండి. వాడు అడవిజాతి మనిషా లేక రాక్షసుడో మనకు తెలియదు. ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని మీకు తెలియంది కాదుగదా అన్నాడు వినయంగా. వాడెంత మంత్రవేత్త అయితే మాత్రం ఆ జాలరి అవంతినగర రాజునే ధిక్కరిస్తాడా? వాడి తల నరికించి కోటకొమ్ముకు కట్టిస్తాను అంటూ సేనాని, సేవాని అని చప్పట్లు చరిచాడు రాజు. మహారాజా అంటూ సేనానాయకుడు ముందుకు వచ్చాడు. పింగళుడు కట్టిన భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారి నందరిని బంధించి తేవలసిందిగా రాజు అతడికి ఆజ్ఞ ఇచ్చాడు. సేనానాయకుడి ఉత్సాహానికి అంతులేదు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు లేకపోవడంతో అతడికి మతిపోయినట్టుగా ఉన్నది. ఈ దెబ్బతో నదీ తీరంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారినందరినీ మనసారా చిత్రహింస యవచ్చుననుకున్నాడు. ఈ పింగళుడనేవాడికి చిన్న సైన్యం ఉంటే ఎంత బాగుండును. బాహాబాహి ముష్టాముష్టి భీకర భయంకర ఘోర సంగ్రామం చేద్దునే అనుకున్నాడతడు. 200 మంది ఆశ్వికులు, 300 మంది కాలిభటులు వెంటరాగా సేనానాయకుడు ఎంతో పటాటోపంతో బయలుదేరి పింగళుడి భవనాన్ని సమీపించాడు. భల్లుకకేతుడు నిద్రపోతున్నట్టు నటిస్తూనే ఒక కన్ను సగం తెరిచి సేనా నాయకుడి రాకను గమనిస్తున్నాడు. సేనానాయకుడు ప్రహరిగోడ ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటెను భల్లుకకేతుడికేసి గురిపెట్టి, ఏయ్ అడవి మనిషి, మీ యజమాని ఎక్కడా? లేచి నిలబడు అన్నాడు ఆజ్ఞావిస్తున్నట్టు. భల్లుకకేతుడు అప్పుడే మెలకువ వచ్చినవాడిలా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడి సేనానాయకుడికేసి దృష్టి సారించి, ఎవడురా పిలిచిన మానవాధముడు, నువ్వేనా అన్నాడు కోపంగా. ఆ ప్రశ్నతో సేనానాయకుడు నిలువెల్లా భగ్గుమన్నాడు. అతడు ఈటెను భల్లుకకేతుడి గుండెలకు బారుచేసి గుర్రాన్ని ముందుకు దూకించాడు. భల్లుకకేతుడు తీరా ఈటెమవ గుండెల్ని తాకబోయే సమయానికి పక్కకు అడుగువేసి గుర్రమీద ఉన్న సేనానాయకుణ్ణి 2 చేతులతోనూ ఒడిసి పట్టుకుని రాతికుర్చీలో పడవేసి పైన కూర్చుంటూ చప్పట్లు చరిచాడు. వెంటనే బిలబిలమంటూ అతడి అనుచరులు వివిధ రకాల రాత్యాయుధాలతో అక్కడికి పరిగెత్తుకువచ్చారు. వారికి పారిపో జూస్తున్న రాజభటులను చూపిస్తూ, ఈ పొగరుబోతులను దూదికింద ఏకి తాళ్లు పేనండి అన్నాడు భల్లుకకేతుడు. భల్లుకకేతుడి అనుచరులు రాజుగారి ఆశ్వికులమీద, కాలిభటులమీద పడి తమ చేతగల రాత్యాయుధాలతో వాళ్లను గొడ్లను బాదినట్టు బాదసాగారు. ఈ దృశ్యాన్ని చూసి భవనంలోని 2వ అంతస్తులో ఉన్న పింగళుడు, తల్లి, అన్నలు పొట్టలు చెక్కలేలా నవ్వుకున్నారు. బతికి బయటపడిన కొద్దిమంది రాజభటులు కోటలోకి పరిగెత్తి గోడుగోడుమంటూ జరిగినదంతా రాజుగారికి చెప్పారు. రాజుగారికి పింగళుడు మామూలు జాలరి కాదని అర్థమైపోయింది. ఆయన కోపాన్ని తొక్కిపట్టుకుంటూ లేచి తన మంత్రితో, మంత్రి, ఇది చాలా అవమానకరం అయిన సంగతి. చావో బ్రతుకో నేనే స్వయంగా సైన్యాన్ని నడిపి ఆ పింగళుడితో పోరాడుతాను. నేను ఒకవేళ యుద్ధంలో మరణించటమే జరిగితే నా ఒక్కగానొక్క కుమార్తె పకులను నువ్వే అన్ని విధాలా కాపాడి ఆమెకు తగిన వరుని చూసి వివాహం జరిపించాలి అన్నాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచించి, మహారాజా, తమరు ఆగ్రహించక నే చెప్పబోయేదాన్ని శాంతంగా వినాలని కోరుతున్నాను అన్నాడు. ఏమిటది అన్నాడు రాజు. పింగళుడు యువకుడు, అవివాహితుడు. అతన్ని ఎరిగివున్న వారి ద్వారా నాకు తెలిసినదేమిటంటే అందచందాలలో ఏ రాజకుమారుడు అతడికి సరరాడని, ఐశ్వర్యంలో, శౌర్య సాహసాల్లో కూడా అతడికి అతడే సాటి. రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించటం ద్వారా
మీకు రాజ్యానికి కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది అన్నాడు మంత్రి. రాజు కొంచెంసేపు ఆలోచించి, ఇది నాకు సమ్మతమే మంత్రి అన్నాడు రాజు సంతోషంగా. మంత్రి సర్వలాంఛనాలతో వెళ్లి పింగకుడిని, తల్లిని కలుసుకుని రాజుగారి కోర్కె గురించి చెప్పాడు. రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి లోగడే వినుపున్న పింగళుడు వివాహానికి అంగీకరించాడు. తర్వాత కొద్ది రోజులకే రాజకుమార్తెకు పింగళుడికి వైభవంగా వివాహం జరిగింది. మహామంత్రికుడైన పద్మపాదుడు వివాహానికి వచ్చి వధువరులను ఆశీర్వదించాడు. కొంతకాలానికి రాజు మరణించగా పింగళుడే అవంతి నగరానికి రాజాయ్ చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టుడుగా రాజ్యపాలన చేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. స్టోరీ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ 4 భాగములు వీక్షించినందులకు ధన్యవాదములు. ఇటువంటి మంచి కథలు ఇంకా మన ఛానల్ ద్వారా ప్రసారం చేయబడతాయి. సెలవు.